హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయినటువంటి దురంగా వెబ్ సిరీస్లోని సెకండ్ సీజన్ స్టోరీని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ దురంగా సీజన్ 1 స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ని కింద కామెంట్స్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాం, మిస్ అవ్వకుండా చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఎపిసోడ్ 1 స్టార్టింగ్ లో అసలైన సమిత్ పాటిల్ చిన్నతనాన్ని చూపిస్తారు. తన స్కూల్ బిల్డింగ్ పైన నిలబడి కింద సైకిల్ తొక్కుతున్న అబ్బాయినే చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా ఆ అబ్బాయి సైకిల్ తొక్కుతూ తన కిందకి వచ్చే టైంకి ఒక ఇటుకి తీసుకుని ఆ అబ్బాయి మీదకి విసురుతాడు. దాంతో ఆ అబ్బాయి తలకి గాయం అవుతుంది. అంటే సమిత్ పాటిల్ ఒక విధమైన సైకో. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్కూల్ ప్రిన్సిపాల్ సమిత్ పాటిల్ పేరెంట్స్ ని పిలుస్తుంది. ఆ తర్వాత ప్రిన్సిపాల్ సమిత్ ని చూసి నువ్వు ఇలా ఎందుకు చేశావు అని అడుగుతుంది. దానికి సమిత్ ఏవో సాకులు చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ సమిత్ ని బయట వెళ్లి కూర్చోమని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మను చూసి సమిత్ పాటిల్ ఒక విధమైన సైకోలాగా తయారవుతున్నాడు, అతనికి ఎవరినైనా హింసించడంలో చాలా మజా వస్తుంది అని చెప్తుంది. బయట కూర్చుని ఉన్న సమిత్ ఇదంతా విని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. సమిత్ కి సీజన్ 1 ఎండింగ్ లో కోమాలో నుంచి స్పృహలోకి వచ్చి తన రూమ్ లో నుంచి పాక్కుంటూ హాల్లోకి వస్తాడు. హాల్లో ఉన్న గోడ మీద ఉన్న ఫోటోలో తన అమ్మ నాన్నలతో పాటు వేరే వ్యక్తి తన ప్లేస్ లో ఉండడం చూసి సమిత్ కోపంతో చాలా ఫీల్ అవుతాడు. అలా 6 months గడుస్తాయి. ఆ తర్వాత గణపతి ఫెస్టివల్ రోజున ఈరా మరియు వాళ్ళమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈసారి మనం గణపతి పూజని ఎందుకు పెట్టామో తెలుసా? నువ్వు మరియు సమిత్ పాటిల్ ఇంతకు ముందులాగా ప్రేమగా ఉంటారు అని ఈ గణపతి పూజని ఏర్పాటు చేశామని అంటుంది ఈరా మదర్. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో అక్కడికి సమిత్ పాటిల్ అలియాస్ అభిషేక్ బన్నే వస్తాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ తయారు చేసిన ప్రసాదాన్ని దేవుడికి పెట్టడానికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఈరా వాళ్ళ అమ్మ ఈరాని చూసి నాకు తెలుసు మీరు నా ముందు ప్రేమగా ఉన్నట్లుగా నటిస్తున్నారు అని అంటుంది. ఎందుకంటే సీజన్ 1 ఎండింగ్ లో అభిషేక్ బన్నే తన చెల్లైనటువంటి ప్రాచీతో మాట్లాడుతూ నేను ఈరాని లవ్ చేయడం లేదు అని చెప్పడాన్ని ఈరా వింటుంది కదా. అంతేకాకుండా అతనే అభిషేక్ బన్నే అని ఈరాకి తెలుసు. అందువల్లే అన్ని ఆలోచించి ఈరా సమిత్ అలియాస్ అభిషేక్ బన్నేతో అంతగా క్లోజ్ గా మాట్లాడదు. అతనన్న మాటలకి ఈరా మనసు విరిగిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఈరా ఫ్యామిలీ అలాగే సమిత్ పేరెంట్స్ అందరూ కలిసి గణపతి పూజ చేస్తారు. ఈరా ఇంటి బయట అసలైన సమిత్ పాటిల్ టీ తాగుతూ వాళ్ళ ఇంటి వైపుగా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు డాక్టర్ పాటిల్ తన సొంత కొడుకైనటువంటి రియల్ సమిత్ తో నేను కెనడాలో నీ కోసం ఒక కొత్త ఇల్లు చూశాను, నువ్వు అక్కడికి వెళ్లి కొత్త లైఫ్ ని స్టార్ట్ చెయ్యి, నీకు అక్కడ ఒక ప్రొఫెసర్ జాబ్ కూడా దొరుకుతుంది అని చెప్తాడు. అది విని సమిత్ కెనడా వెళ్లకుండా తప్పించుకోవడం కోసం తన పేరెంట్స్ ముందు చాలా అమాయకంగా నటిస్తాడు. ఆ తర్వాత ఈరా క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ కి వస్తుంది. ఈసారి ఈరా టీమ్ కి కొత్త హెడ్ ని అపాయింట్ చేసి ఉంటారు. ఈరా తన హెడ్ ఆఫీసర్ ని చూసి నేను గత 6 నెలలుగా బాలా బన్నే విక్టిమ్స్ గురించి స్టడీ చేశాను. వాళ్ళందరి మధ్య కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, కానీ రోసీ టైలర్ ఒక్కతే డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే తనకి భర్త ఉన్నాడు, కానీ మిగతా లేడీస్ కి అసలు ఫ్యామిలీనే లేదు. విక్టర్ తెల్కర్ మన కస్టడీలో ఉన్నప్పుడు తన భార్య అయినటువంటి రోసీ తెల్కర్ జాబ్ కోసం అప్లై చేసింది అని చెప్పాడు. ఆ తర్వాత తను కిడ్నాప్ అయ్యిందని చెప్పాడు అని అంటుంది. ఆ తర్వాత రోసీ తెల్కర్ ఫోన్ నుంచి తను చివరిసారిగా మాట్లాడిన కాల్ లిస్ట్ ని తెప్పించి చూస్తారు. అందరికి కాల్ చేసి చూస్తారు. అందులో ఉన్న సస్పెక్ట్స్ నెంబర్స్ అన్ని కూడా డియాక్టివేట్ అవుతాయి. ఈ విషయం ఈరా తన హెడ్ ఆఫీసర్ కి చెప్తుంది. దాంతో హెడ్ ఆఫీసర్ ఈరాని చూసి నీకు 1 week టైం ఇస్తున్నాను, ఈ లోపు బాలా బన్నే పార్ట్నర్ ని వెతికి కనిపెట్టు, వెంటనే కేసుని క్లోజ్ చెయ్యి, లేదంటే నేను ఆ తర్వాత వారంలో వికాస్ సారథైని అలాగే అభిషేక్ చెల్లైనటువంటి ప్రాచీని స్టేషన్ కి తీసుకుని వచ్చి వాళ్లతో అభిషేక్ బన్నే గురించి తెలుసుకుంటాను అని చెప్తాడు. మరో పక్క వికాస్ సమిత్ ఐస్ ఫ్యాక్టరీ ప్లేస్ దగ్గరికి వస్తారు, కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. మరో పక్క వికాస్, ప్రాచీ, సమిత్ అలియాస్ అభిషేక్ బన్నే ముగ్గురు కలిసి బాలా బన్నే పార్ట్నర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు సమిత్ ఆ కిల్లర్ అదే బాలా బన్నే పార్ట్నర్ మాట్లాడిన కాల్ రికార్డింగ్ లో ఐస్ ని గుచ్చుతున్న శబ్దం వినపడింది. అతను ధీరజ్ ని బెదిరిస్తున్న ఆ కాల్లో ఐస్ ని గుచ్చుతున్న శబ్దం వినిపిస్తుంది అని చెప్తాడు.
అప్పుడు వికాస్, నేను నువ్వు చెప్పిన ఐస్ ఫ్యాక్టరీ గురించి కనుక్కున్నాను, అక్కడికి రేపు ఎవరో రాబోతున్నారు అని చెప్తూ ఉండగా సరిగ్గా ఆ సమయంలో వికాస్ ఇంటి కాలింగ్ బెల్ ని ఎవరో నొక్కుతారు. వికాస్ వచ్చి వీడియో కెమెరాలో చూడగా డోరు బయట ఈరా నిలబడి ఉంటుంది. ఆమెను చూసి వికాస్ చాలా కంగారు పడతాడు. దాంతో సమిత్ అలియాస్ అభిషేక్ బన్నే డోర్ ని ఓపెన్ చేస్తాడు. ఈరా వాళ్ళను చూసి మీరిక్కడ ఎందుకు ఉన్నారో అని అడుగుతుంది. దానికి వికాస్, నేను మెటీరియల్ వర్క్ చేయించాలి అనుకుంటున్నాను, అందుకే నేను సమిత్ని పిలిచాను అని ఏదో ఒక సాక్ చెప్తాడు. ఆ తర్వాత ప్రాచి నన్ను వికాస్ పిలిచాడు అని చెప్తుంది. ఆ తర్వాత వికాస్ ఈరాకి ఆ బాలాబన్నే పార్ట్నర్ కాల్లో బెదిరించిన ఆ రికార్డింగ్ ని వినిపిస్తారు. ఈరా ఆ కాల్ రికార్డింగ్ ని విని ఇది అభిషేక్ బన్నే గొంతు కదా అని అంటుంది. దానికి ప్రాచి, కాదు, నా అన్న అంతకుడు కాదు అని చెప్తుంది. అప్పుడు ఈరా ఇండైరెక్ట్ గా అభిషేక్ వినాలి అని, తను అంతకుడు కాదని అతనే ప్రూవ్ చేసుకోవాలి, అప్పుడే అందరూ అతను బాలాబన్నే పార్ట్నర్ కాదు అని నమ్ముతారు, ఇలాంటి ఛాన్సులు మళ్ళీ రావు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరో పక్క అసలైన సమిత్ దేవసహాని అనే కొత్త పేరుతో ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటాడు. మరో పక్క ఈరా, సమిత్ అలియాస్ అభిషేక్ బన్నే ఇద్దరూ తమ కూతుర్ని ఇంటి దగ్గర స్కూల్ బస్ ఎక్కిస్తూ ఉంటారు. సమిత్ అలియాస్ అభిషేక్ బన్నే తన కూతురికి లంచ్ బాక్స్ ఇస్తాడు. అన్య అప్పుడు నేను స్కూల్కి వెళ్ళను, ఎప్పటికీ వెళ్ళను అని అంటుంది. అయినా కూడా తనని స్కూల్ బస్ ఎక్కిస్తారు. ఆ తర్వాత ఈరా సమిత్ అలియాస్ అభిషేక్ బన్నేని చూసి నువ్వు అన్యతో మాట్లాడు, అసలేం జరిగిందో కనుక్కో, నీతో బాగా మాట్లాడుతుంది కదా అని అంటుంది. దానికి సమిత్, ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, రాత్రి తన రూమ్ లో పడుకోవడానికి వెళ్తావు కదా, ఆ సమయంలో స్టోరీస్ చెప్తూ అసలేం జరిగిందో నువ్వే అడిగి తెలుసుకో అని అంటాడు. దానికి ఈరా కూడా సరే అని ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత స్కూల్ బస్ లో అన్యాని వేరే పిల్లలు, మీ నాన్న ఎందుకు ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఫుడ్ ని ప్రిపేర్ చేసిస్తాడు, ఆఫీస్ కి వెళ్ళడా, మీ నాన్న ఒక లోజర్, నువ్వు కూడా లోజర్ అని ఏడిపిస్తారు. అన్య వాళ్ళ మాటలు విని తట్టుకోలేక బస్సు లాస్ట్ సీట్ లోకి వెళ్లి కూర్చుంటుంది. అప్పుడే బస్సు పక్కన రియల్ సమిత్ పాటేల్ కారులో వచ్చి అన్య వైపు చూస్తూ బుడగలు ఊది అన్యాకి ఒక టాయ్ని ఇచ్చి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు రియల్ సమిత్. క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ కి ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి జాయింట్ సెక్రటరీ తన కొడుకు కిడ్నాప్ అయ్యాడు అని రిపోర్ట్ ఇస్తాడు. అప్పుడు నిఖిల్, నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను, 2 టీమ్స్ ఆల్రెడీ మీ అబ్బాయిని వెతకడం స్టార్ట్ చేసాయి అని చెప్తాడు. కానీ ఆ వ్యక్తి నిఖిల్ తో చాలా రూడ్ గా మాట్లాడతాడు. అప్పుడే అక్కడికి ఈరా వస్తుంది. నిఖిల్ ఈరాని చూసి తను ఫైనాన్స్ మినిస్టర్ లో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు, అతని కొడుకు మిస్ అయ్యాడు, అతను తన భార్యను కూడా కొట్టేవాడు అని తెలిసింది, చూద్దాం మనం ఏం చేయగలమో అని అంటాడు. ఆ తర్వాత నిఖిల్ ఈరాకి ఒక వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోలో ఆ సెక్రటరీ రెడ్ లైట్ ఏరియా నుంచి అమ్మాయిల్ని తనతో తీసుకుని వెళుతూ ఉంటాడు. ఆ వీడియోని హీరా హెడ్ కూడా చూస్తాడు. ఆ తర్వాత అతని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ని కనుక్కోండి, అలాగే తన కొడుకు గురించి కూడా వెతకండి అని చెప్తాడు. ఆ తర్వాత ప్రాచి సమిత్ అలియాస్ అభిషేక్ బన్నేని చూసి నువ్వు ఈరాని అన్యాని ఏదైనా ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్ళు, అందరూ కలిసి వెళ్తే బాగుంటుంది అని అంటుంది. మరో పక్క ఈరా నిఖిల్ తో ఆ సెక్రటరీ వైఫ్ కి తన భర్త రెడ్ లైట్ ఏరియాకి వెళ్తున్నట్లు ఆమెకి తెలిసేమో, అయినా ఎందుకు ఆయన్ని భరిస్తుంది అని అంటుంది. దానికి నిఖిల్, మరి అతని వైఫ్ అతన్ని వదిలేయొచ్చు కదా అని అంటాడు. దానికి ఈరా, ఆమె తన ఇంటిని తన పొరువుని కాపాడడం కోసం అలా చేస్తుందేమో అని అంటుంది. ఆ సెక్రటరీ పేరు రత్నేష్ సిన్హా. ఆ రోజు రాత్రి సమిత్ అలియాస్ అభిషేక్ బన్నే ఈరాని అన్యాని ప్రాచి చెప్పిన ప్లేస్ కి తీసుకుని వెళతాడు. ఇంటి బయటే అసలైన సమిత్ ఉంటాడు. టైం చూసుకుని వాళ్ళ ఇంట్లోకి దొంగలాగా చొరబడతాడు. సమిత్ అలియాస్ అభిషేక్ బన్నే ఈరాని అన్యాని కుండల్ని తయారు చేసే ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. మరో పక్క ఇంట్లో ఒరిజినల్ సమిత్ తనని తాను ఈరా హస్బెండ్ గా అన్య ఫాదర్ గా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాడు. అలా ఆలోచించి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. అర్ధరాత్రి సమయంలో కారు రావడంతో రియల్ సమిత్ అక్కడ ఉన్న కటింగ్ బ్లేర్ ని తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత రియల్ సమిత్ ఒక రెడ్ లైట్ ఏరియాకి వెళ్లి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని తనతో పాటు తీసుకుని వెళుతూ తన స్పృహ తప్పేలా చేసి తనని కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత రోజు ఎవరైతే ఆ రెడ్ లైట్ ఏరియాలో కిడ్నాప్ అయ్యిందో ఆ అమ్మాయి ఫ్రెండ్ నిఖిల్ దగ్గరికి వెళ్ళి కిన్నీ అనే అమ్మాయి నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదు, ఆమెకి పగలో ప్రతీకారాలు అలాంటివేమీ లేవు అని అంటుంది. అప్పుడు నిఖిల్ తనకి ఎవరైనా రెగ్యులర్ కస్టమర్ ఉన్నారా అని అడుగుతాడు. దానికి కిన్నీ ఫ్రెండ్ ఉన్నారు, అయితే దానివల్ల ఏమవుతుంది అని అంటుంది. ఆ తర్వాత నిఖిల్ కిన్నీ ఫ్రెండ్ కి రత్నేష్ సిన్హా ఫోటోని చూపిస్తాడు. అతను ఇక్కడికి ఎన్నిసార్లు వస్తుంటాడో అని అడుగుతాడు. దానికి కిన్నీ ఫ్రెండ్ ఇతను చాలా గొప్ప మనిషి, ఎప్పుడు మా ఏరియాకి వస్తూనే ఉంటాడు అని చెప్తుంది.
మరోపక్క స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా అన్యాన్ని ఆ పిల్లలు ఏడిపిస్తూనే ఉంటారు. మరోపక్క వికాస్, సమిత్ అలియాస్ అభిషేక్ బన్నే ఆ ఐస్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మరోపక్క ఈరాకి కిన్నీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని తెలుస్తుంది. అప్పుడు ఈరా కిన్నీ బ్రతికి ఉంది అంటే ఆ కిల్లర్ ఏదో ఒక తప్పు ఖచ్చితంగా చేసి ఉంటాడు. ఆ తప్పుని ఆధారంగా చేసుకుని ఆ కిల్లర్ని పట్టుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఈరాకి స్కూల్ నుంచి అన్య కనిపించడం లేదు అని కాల్ వస్తుంది. ఈరా వెంటనే అదే విషయాన్ని సమిత్ అలియాస్ అభిషేక్ బన్నేకి చెప్తుంది. వెంటనే వెళ్లి అన్యాని వెతుకు అని అంటుంది. ఆ తర్వాత వికాస్, సమిత్ అలియాస్ అభిషేక్ బన్నే అన్యాని వెతకడం కోసం వెళతారు. కొంచెం సేపటి తర్వాత సమిత్ అలియాస్ అభిషేక్ బన్నే తన ఇంటికి వచ్చి అన్యాని చూస్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడే అన్య పక్కనే రియల్ సమిత్ ఉంటాడు. సమిత్ అలియాస్ అభిషేక్ బన్నే అతన్ని చూడగానే చాలా షాక్ అవుతాడు. ఇతను ఇక్కడికి ఎలా వచ్చాడు అని మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఈరా అక్కడికి వచ్చి ఇతను దేవ్ సహాని, అన్య స్కూల్లో టీచర్, ఇతనే అన్యాని చూసి ఇంటికి తీసుకుని వచ్చాడు అని చెప్పి తన భర్త అయినటువంటి సమిత్ అలియాస్ అభిషేక్ బన్నేకి రియల్ సమిత్ ని పరిచయం చేస్తుంది. ఆ తర్వాత ఈరా దేవ్ సహానిని చూసి ఒకరోజు మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అని పిలుస్తుంది. ఆ తర్వాత దేవ్ సహాని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కిన్నీని రియల్ సమిత్ తనతో పాటు తీసుకుని వెళ్లి సేమ్ బాలా బన్నే స్టైల్లోనే తనని చంపేస్తాడు. ఆమె చేతి వేళ్ల గోర్లని తీసేస్తాడు. అంటే ఇప్పుడు అభిషేక్ బన్నే వెతుకుతున్న ఆ కిల్లర్ అదే వాళ్ళ నాన్న పార్ట్నర్ ఎదురుగా ఉన్నా కూడా గుర్తుపట్టలేకపోతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. రియల్ సమిత్ పాటేల్ చిన్నతనంలో సారంగవాడిలో వాళ్ళ కొత్త ఫామ్ హౌస్ దగ్గర ఒక కోడిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మకి సమిత్ పాటేల్ ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాడు అని అనిపిస్తుంది. బాలా బన్నే అక్కడికి మెటల్ వర్క్ చేయడానికి వచ్చి ఉంటాడు. ఆ తర్వాత సమిత్ వాళ్ళ అమ్మ బాలా బన్నేని చూసి వేరే పని చేయమని చెప్తుంది. అప్పుడు బాలా బన్నే కోపంతో నేను పూర్తి రోజంతా ఖాళీగా ఉండను, ఇదే పని చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. అప్పుడే బాలా బన్నే కోడిని చేతిలో పట్టుకుని నిలబడి ఉన్న సమిత్ ని చూస్తాడు. ఒక సైకో ఇంకో సైకోని, అంటే బాలా బన్నే రియల్ సమిత్ పాటేల్ ని దీన్ని చంపేస్తావా లేక వదిలేస్తావా అని అడుగుతాడు. అలా చూస్తూ ఉండగానే సమిత్ ఆ కోడిని తన చేత్తో మెడని విరిచేస్తాడు. అలా ఫస్ట్ టైం ఈ ఇద్దరు సైకోలు కలుసుకుంటారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. రియల్ సమిత్ తను చంపేసిన కెన్నీ అనే అమ్మాయి గోర్లన్నీ క్లీన్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ నాన్న డాక్టర్ పాటేల్ దగ్గరికి సమిత్ పాటేల్ అలియాస్ అభిషేక్ బన్నే వచ్చి నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో అని అడుగుతాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి రియల్ సమిత్ ని చూసి నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంతో అడుగుతాడు. అప్పుడు రియల్ సమిత్ ఏమీ తెలియని వాడిలాగా యాక్టింగ్ చేస్తూ ఒక కుటుంబం ఎలా ఉంటుందో నేను చూడాలి అనుకున్నాను, నాకు కూడా అలాంటి కుటుంబం ఉంటే బాగుంటుంది అని అంటాడు. అది విన్న అభిషేక్ బన్నే ఈ రోజు నుంచి నా ఫ్యామిలీ దగ్గరికి వస్తే నీకంత మంచిది కాదు అని రియల్ సమిత్కి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు డాక్టర్ పాటేల్ సరే మేము చూసుకుంటామని చెప్తాడు. ఆ తర్వాత అభిషేక్ బన్నే ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈరా అభిషేక్ బన్నే దగ్గరికి వచ్చి అన్య తను ఎందుకు అలా ఉందో చెప్పింది. తనని స్కూల్లో కొంతమంది పిల్లలు మీ నాన్న అలా ఉంటాడు ఇలా ఉంటాడు అంటూ ఏడిపిస్తున్నారు, అందుకే తను అలా ఉంది, నువ్వు ఒకసారి స్కూల్కి వెళ్ళి మాట్లాడు అని అంటుంది. ఆ తర్వాత న్యూస్లో బాలా బన్నే కేసు 6 నెలల క్రితమే క్లోజ్ అయ్యింది అనుకున్నాం, కానీ నిన్ననే సేమ్ అలాంటి కేసు వచ్చింది. బాలా బన్నీ స్టైల్లోనే చంపినట్లు ఒక కేసు వచ్చింది. ఈ కిల్లర్ బాలా బన్నీ కొడుకు అభిషేక్ బన్నీ అయి ఉండవచ్చు, ఎవరికి తెలుసు అని న్యూస్ లో వస్తూ ఉంటుంది. ఆ న్యూస్ ని విన్న సమిత్ అలియాస్ అభిషేక్ బన్నీ చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ రియల్ సమిత్ మాత్రం ఆ న్యూస్ ని వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫైనల్ గా వికాస్, సమిత్ అలియాస్ అభిషేక్ బన్నే కలిసి ఐస్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తారు. ఆ ఐస్ ఫ్యాక్టరీకి ఒక వ్యక్తి వచ్చి ఉంటాడు. అతన్నే సమిత్ అలియాస్ అభిషేక్ బన్నే చూసి అతన్నే ఫాలో అవుతాడు. ఆ వ్యక్తితో పాటు బస్సులో కూర్చుని వేరే ఊర్లో దిగుతాడు. కానీ సడన్ గా ఆ వ్యక్తి ఒక ప్లేస్ కి వచ్చాక కనిపించకుండా పోతాడు. అభిషేక్ బన్నే అతన్ని వెతుకుతూ ఉండగా వెనక నుంచి ఆ వ్యక్తి అభిషేక్ ని పట్టుకుని కత్తితో బెదిరిస్తాడు. అప్పుడు అభిషేక్ బన్నే ఆ వ్యక్తిని చూసి భీమ్జీ ఎక్కడ దొరుకుతాడో అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి అతనితో నీకేమిటి పని, ఏది ఉన్నా నాతో చెప్పు అని అంటాడు. దానికి అభిషేక్ బన్నే బాలా బన్నే కొడుకు అభిషేక్ బన్నే నిన్ను కలవడానికి వచ్చాడని భీమ్జీకి చెప్పు అని అంటాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి అభిషేక్ బన్నేని తీసుకుని భీమ్జీ దగ్గరికి వెళ్తాడు. ఆ ఫ్యాక్టరీ గురించి అభిషేక్ భీమ్జీని అడుగుతాడు. అప్పుడు భీమ్జీ
భీమ్జీ ఆ ఐస్ ఫ్యాక్టరీకి అప్పట్లో ఎవరూ వచ్చేవాళ్లే కాదు. అప్పుడు గోపాల్ అనే వ్యక్తి నా నుంచి ఆ ఐస్ ఫ్యాక్టరీని రెంట్కి తీసుకున్నాడు. అతను డే టైంలో మనుషుల్ని గల్ఫ్ కంట్రీస్ కి పంపించేవాడు. రాత్రి టైంలో అమ్మాయిల్ని సప్లై చేసేవాడు. ఆ అమ్మాయిల్ని మెటీరియల్ అని పిలిచేవాడు. మీ నాన్న అతని నుంచే మెటీరియల్ ని కొనుక్కునేవాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న అభిషేక్ బన్నే ఈ గోపాల్ అనే వ్యక్తి మా నాన్న పార్ట్నరా అని అడుగుతాడు. దానికి భీమ్జీ దాని గురించి నాకైతే తెలియదు అని చెప్తాడు. అప్పుడు అభిషేక్ బన్నే గోపాల్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు అని అడుగుతాడు. దానికి భీమ్జీ అతను ముంబైలోనే ఉన్నాడు. అతను ఇప్పుడు పెద్ద బిజినెస్ చేస్తున్నాడు అని చెప్తాడు. మరో పక్క ఈరా దేవ్ సహాని గురించి ఆర్టికల్ చదువుతూ ఉంటుంది. అప్పుడు ఆమె దగ్గరికి తన టీంలోని ఒక వ్యక్తి వచ్చి రోసీ తెల్కర్ కాల్ హిస్టరీ నుంచి ఒక నెంబర్ యాక్టివేట్ అయ్యింది అని దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇస్తాడు. మరో పక్క నిఖిల్ రత్నేష్ సిన్హాకి కాల్ చేసి ఒకవేళ ఎవరైనా ఫోన్ చేసి మీ అబ్బాయిని ఇస్తాం మనీ ఇవ్వండి అని చెప్తే వెంటనే మాకు చెప్పండి అని అంటాడు. ఆ తర్వాత నిఖిల్ తనకు తెలిసిన ఒక కిన్నెరకి సిన్హా కొడుకు ఫోటోని సెండ్ చేసి ఈ అబ్బాయిని వెతకడంలో మాకు హెల్ప్ చెయ్యి, ఆ తర్వాత మనం పార్టీ చేసుకుందామని చెప్తాడు. దానికి ఆ కిన్నెర కూడా ఒప్పుకుంటుంది. మరో పక్క నిజమైన సమిత్ పాటిల్ దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి కిన్ని అనే అమ్మాయి చనిపోయింది, అందులో నీ ప్రమేయం ఏదైనా ఉందా అని అడుగుతుంది. అప్పుడు సమిత్ యాక్టింగ్ చేస్తూ నా మీద మీకు నమ్మకం లేదా అమ్మా, నన్ను నువ్వు కోమాలోకి ఎందుకు పంపించావు అని అడుగుతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. సమిత్ పాటిల్ అభిషేక్ ని యాక్సిడెంట్ చేసిన తర్వాత అభిషేక్ చనిపోయాడు అనుకుని అతన్ని పూడ్చిపెట్టడం కోసం వెళుతూ ఉంటాడు. కానీ అభిషేక్ బన్నే బ్రతికే ఉన్నాడు అని సమిత్ పాటిల్ వాళ్ళ అమ్మ గమనిస్తుంది. వెంటనే సమిత్ ని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ సమిత్ తన అమ్మ మాటల్ని అస్సలు వినడు. సమిత్ బిహేవియర్ కి వాళ్ళ అమ్మ విసిగిపోయి గుంట తవ్వే గుణపంతో వెంటనే సమిత్ తల మీద గట్టిగా కొడుతుంది. దాంతో సమిత్ కోమాలోకి వెళ్లిపోతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. నిజమైన సమిత్ పాటిల్ వాళ్ళ అమ్మ ఒడిలో పడుకొని అమాయకంగా మాట్లాడుతూ నేను కెనడాకి వెళ్లి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తాను, అలాగే వెళ్లే ముందు ఆ బాక్స్ చాప్టర్ ని కూడా క్లోజ్ చేయాలనుకుంటున్నాను, ఆ బాక్స్ ఎక్కడ ఉంది అమ్మా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఆ బాక్స్ కొన్ని నెలల ముందు అన్య ఇంటికి వచ్చినప్పుడు తీసుకుని వెళ్ళింది, కానీ ఇప్పటికే ఆ బాక్స్ ని తను ఎక్కడైనా పడేసి ఉండవచ్చు, తను చిన్న పిల్ల కదా, ఆ బాక్స్ గురించి మర్చిపోయి కూడా ఉండవచ్చు అని చెప్తుంది. దానికి సమిత్ ఒకవేళ ఆ బాక్స్ ఎవరికైనా దొరికితే నేను పట్టుబడిపోతాను అని అంటాడు. దానికి సమిత్ వాళ్ళ అమ్మ లేదు, అలా నేను జరగనివ్వను అని అంటుంది. ఆ తర్వాత రోజు రియల్ సమిత్ అన్యాతో పాటు పార్క్ లో కూర్చుని ఉంటాడు. అప్పుడు అన్యాని చూసి నువ్వెందుకు అలా అప్సెట్ గా ఉన్నావు అని అడుగుతాడు. దానికి అన్య నన్ను కొంతమంది పిల్లలు ఏడిపిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు అని చెప్తుంది. అది విన్న సమిత్ నువ్వు ఒక పిల్లవాడి మీద గొడవ పడి అతన్ని కొట్టు, అలా చేస్తే ఇంకా నిన్నెవ్వరూ ఏడిపించరు అని చెప్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు స్కూల్ ప్రిన్సిపాల్ ఈరాని అలాగే తన హస్బెండ్ అయినటువంటి సమిత్ అలియాస్ అభిషేక్ బన్నేని పిలిపించి అన్య ఒక అబ్బాయిని ముక్కు మీద గట్టిగా గుద్దింది, బ్లడ్ వస్తుంది అని చెప్పి అన్యాని కొంచెం సేపు బయటికి వెళ్లి కూర్చో అని చెప్తుంది. అప్పుడు అన్య ఒక డెవిల్ లాగా స్మైల్ చేస్తుంది. ఆ తర్వాత బయటికి వెళ్లి కూర్చుంటుంది. అప్పుడు ప్రిన్సిపాల్ ఈరాని అలాగే తన హస్బెండ్ అభిషేక్ బన్నేని చూసి ఇది ఒక రకమైన సైకిక్ బిహేవియర్, ఈ ఏజ్ లో వస్తే పెద్దయ్యాక చాలా భయంకరంగా తయారవుతారు, అందువల్ల మనం అన్యాయకి కౌన్సిలింగ్ ఇప్పించాలి అని చెప్తుంది. అయితే ప్రిన్సిపాల్ చెప్పిన మాటలకి ఈరా హస్బెండ్ అయినటువంటి సమిత్ అలియాస్ అభిషేక్ బన్నే ఏం ట్రీట్మెంట్ వద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ ఈరా మాత్రం నేను అన్యాయకి కౌన్సిలింగ్ ఇప్పించాలి అనుకుంటున్నాను అని చెప్తుంది. ఆ తర్వాత అన్యాన్ని లోపలికి తీసుకుని వెళ్తుంది. అభిషేక్ బన్నే బయట ఒంటరిగా ఉంటాడు. అప్పుడు అతనికి వాళ్ళ నాన్న వెనకాల ఉన్నట్లుగా అనిపిస్తుంది. వాళ్ళ నాన్న వచ్చి తనని చంపేస్తాడేమో అనే విధంగా భయపడిపోయి స్పృహ తప్పిపోతాడు. దాంతో ఈరా వచ్చి అతన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాత ముగ్గురు తిరిగి ఇంటికి వస్తారు. అప్పటికే దేవ్ సహాని వాళ్ళ ఇంటి బయట నిలబడి ఉంటాడు. వాళ్ళతో పాటు డిన్నర్ చేయడానికి వచ్చి ఉంటాడు. అతన్ని చూడగానే అభిషేక్ బన్నేకి కోపం వస్తుంది, కానీ ఏమీ చేయలేక సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత ఈరాని చూసి అతన్ని ఎందుకు ఇంటికి పిలిచావు అని అడుగుతాడు. దానికి ఈరా అన్య అతనితో ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో రియల్ సమిత్ అన్యతో ఫ్రెండ్షిప్ అనే సాకును
వాడుకుని ఆ బాక్స్ గురించి అడుగుతాడు. అప్పుడే అక్కడికి ఈరా డిన్నర్ ని ప్రిపేర్ చేసుకుని తీసుకుని వస్తుంది. ఆ తర్వాత అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా డిన్నర్ చేస్తున్న టైంలో ఈరాకి కిన్యాకి స్పృహ వచ్చింది అని కాల్ వస్తుంది. అది వినగానే ఈరా ఫోన్ లో మాట్లాడుతూ హంతకుడు దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి మనకు ఉన్న ఆఖరి హోప్ ఆమె ఒక్కటే, కాబట్టి నేనే వస్తున్నా అని మాట్లాడి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దేవ్ సహాని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈరా వెంటనే హాస్పిటల్ కి రీచ్ అవుతుంది. అప్పుడు తన టీమ్ లోని మెంబర్ అయినటువంటి లక్ష్ ఈరాని చూసి డాక్టర్ మనల్ని కిన్నీతో మాట్లాడించడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు, ఎందుకంటే తను ఇంకా పూర్తి తరహాలో కోలుకోలేదంటున్నాడు అని చెప్తాడు. అది విన్న ఈరా వెంటనే డాక్టర్ ని కలిసి కేవలం 5 minutes మాత్రమే నన్ను ఆ అమ్మాయి స్టేట్మెంట్ ని తీసుకొని ఇవ్వండి అని అంటుంది. అయినా డాక్టర్ దానికి వద్దు అని అంటాడు. మరో పక్క ఆ రియల్ సమిత్ కూడా అదే హాస్పిటల్ కి వచ్చి అక్కడ దాక్కుని సైలెంట్ గా కిన్ని ఏ రూమ్ లో ఉందా అని వెతుకుతూ ఉంటాడు. ఈరా వెంటనే తన పై ఆఫీసర్ కి కాల్ చేసి డాక్టర్ కిన్నీని కలవడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు, మీరు ఒకసారి డాక్టర్ తో మాట్లాడండి అని అంటుంది. దాంతో తన పై ఆఫీసర్ నేను ఆ డాక్టర్ తో మాట్లాడతాను అని అంటాడు. మరో పక్క రియల్ సమిత్ ఏదో ఒక విధంగా కిన్ని రూమ్ ని ఫైనల్ గా కనుక్కుంటాడు. విండో ద్వారా ఆ రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత ఈరాకి తన పై ఆఫీసర్ ఫోన్ చేసి నేను డాక్టర్తో మాట్లాడాను, మీరు వెంటనే వెళ్ళి ఆ అమ్మాయి స్టేట్మెంట్ని త్వరగా తీసుకోండి అని చెప్తాడు. మరో పక్క అభిషేక్ బన్నే కూడా కిల్లర్ ని పట్టుకోవడానికి హాస్పిటల్ కి వస్తాడు. ఈరా మరియు లక్ష్ ఆ అమ్మాయి ఉన్న రూమ్ లోకి వెళుతూ ఉండగా వాళ్ళ దగ్గరికి డాక్టర్ వచ్చి పరిస్థితి చాలా దారుణంగా ఉంది, సైలెంట్ గా ఆ అమ్మాయిని కలవండి అని చెప్తాడు. అయితే అప్పటికే రియల్ సమిత్ కిన్ని రూమ్ లోకి వెళ్లి తనని చంపేసి రిటర్న్ వెళ్లిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఈరా కిన్ని రూమ్ లోకి వెళ్లి చూడగా అప్పటికే కిన్ని చనిపోయి ఉంటుంది. దాన్ని చూసి ఈరా షాక్ అవుతుంది. ఆ తర్వాత కిన్ని చనిపోయింది, హంతకుడు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకూడదు అని ఆ హాస్పిటల్ అంతా అనౌన్స్మెంట్ ఇస్తుంది. అభిషేక్ బన్నేకి ఒక వ్యక్తి మీద డౌట్ వస్తుంది. అతన్నే ఫాలో చేస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, రియల్ సమిత్ పాటేల్. అభిషేక్ అతని వెనకాల చాలా దూరం వరకు ఫాలో అవుతాడు. అప్పుడే అభిషేక్ కి ఒక వ్యక్తి విజిల్ వేస్తున్నట్టుగా సౌండ్ వినిపిస్తుంది. ఆ విజిల్ ని ఇంతకు ముందే తన స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న బాలా బన్నే వేస్తూ ఉండగా చూసి ఉంటాడు. ఆ తర్వాత సమిత్ పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. అభిషేక్ కూడా అతన్నే వెంబడిస్తాడు. కానీ అప్పుడే అభిషేక్ కి ఒక కారు అడ్డంగా వస్తుంది. అభిషేక్ అయితే ఏమీ అవ్వదు, కానీ ఆ పరిగెడుతున్న రియల్ సమిత్ అక్కడి నుంచి మాయమవుతాడు. అంటే బాలా బన్నే లాగా కిల్లింగ్స్ చేస్తుంది సమిత్ పాటేల్ అని అప్పటికి కూడా అభిషేక్ బన్నేకి తెలియదు. స్టోరీ గతానికి వెళ్తుంది. బాలా బన్నేతో పాటు సమిత్ పాటేల్ కూడా ఉంటాడు. ఒకరోజు గోపాల్ నుంచి మెటీరియల్ అంటే అమ్మాయిని తీసుకోవడానికి వచ్చి ఉంటారు. ఆ తర్వాత మెటీరియల్ ని తీసుకుని ఇద్దరు వాళ్ళ కారులో పెట్టుకుని వెళ్తారు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి అడవిలో ఒక అమ్మాయికి కాళ్ళు చేతులు నోరు క్లాత్ తో కట్టేసి ఉంటారు. ఆమె తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఎవరో ఆమె మీద చేపల్ని పట్టే వల వేసి ఆమెను పట్టుకుంటారు. ఆ వల వేసింది ఎవరో కాదు, బాలా బన్నే. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఈరా అలాగే తన టీం హాస్పిటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక వ్యక్తిని, అదే కిల్లర్ ని ఎవరో ఫాలో చేయడాన్ని చూసిన ఈరా ఎవరో ఒక వ్యక్తి బాలా బన్నేతో కలిసి హత్యలు చేసిన ఆ కిల్లర్ ని వెతకాలనుకుంటున్నాడు అని అర్థం చేసుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వాళ్ళ పై అధికారి వచ్చి ఈరాని చూసి మీరు హాస్పిటల్లో ఉండగానే ఎవరో వచ్చి విట్నెస్ ని చంపి వెళ్లిపోయారు, మీరందరూ ఏం చేస్తున్నారు అని తిట్టి ఈరా నుంచి ఆ కేసుని తను తీసుకుంటాడు. కానీ ఈరా తన పై ఆఫీసర్ ని ఎలాగో అలా ఒప్పించి ఆ కేసుని తానే తీసుకుంటుంది. దాంతో వాళ్ళ పై ఆఫీసర్ ఈరాని చూసి సరే అయితే నీకు కేవలం 4 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను, ఈ లోపు ఈ హత్యలు చేస్తున్న వాళ్ళని పట్టుకో, లేదంటే ఆ తర్వాత నువ్వు ఏం చెప్పినా వినను అని అంటాడు. అభిషేక్ బన్నే తన యాంగ్జైటీని తగ్గించుకోవడానికి యూట్యూబ్ లో మెడిటేషన్ వీడియోని చూసి మెడిటేషన్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. కానీ అతనికి మాటి మాటికి బాలా బన్నే వేసే ఆ విజిల్ వినబడుతూ ఉంటుంది. అది విని అభిషేక్ బన్నే చాలా ఇబ్బంది పడతాడు. ఆ తర్వాత అభిషేక్ బన్నే తన సిస్టర్ అయినటువంటి ప్రాచీని కలిసి నీకు నాన్న వేసే విజిల్ గుర్తుందా అని అడుగుతాడు. అప్పుడు ప్రాచీ అలాంటి భయపెట్టే ఆ శబ్దాన్ని నేను ఎలా మర్చిపోగలను అని అంటుంది. దానికి అభిషేక్ బన్నే నాన్న ఒక అమ్మాయి
అమ్మాయిని చంపిన తర్వాత ఆ గోళ్ళని పీకేసి సంతోషంతో ఈ విజిల్ ని వేసేవాడు. సేమ్ అలాగే ఆ వ్యక్తి బాలా బన్నే లాగా ఒక అమ్మాయిని చంపి సేమ్ నాన వేసే విజిల్ లాగానే విజిల్ వేస్తున్నాడు అని చెప్తాడు. దానికి ప్రాచి మరైతే అతనే అయి ఉంటాడు, మన నాన్నతో కలిసి హత్యలు చేసిన వ్యక్తి అని అంటుంది. అప్పుడు అభిషేక్ బన్నే నేను ఎలాగైనా వాడిని పట్టుకుని తీరతాను, ముందుగా నేను గోపాల్ని ఫైండ్ అవుట్ చెయ్యాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరో పక్క రియల్ సమిత్ వాళ్ళ అమ్మ ముందు అమాయకంగా నటిస్తూ ఉంటాడు. ఈ రోజుకి నాకు బాలా బండే చేసిన వాటి కలలే వస్తూ ఉంటాయి, భయం వేస్తుంది అంటాడు. ఆ మాటలు విన్న వాళ్ళ అమ్మకి నా కొడుకు డీసెంట్ బుద్ధిమంతుడు, బాలా బండేనే నా కొడుకుతో అలా తప్పుడు పని చెయ్యించి ఉంటాడు అని ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రియల్ సమిత్ నేను అన్యాన్ని కలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నేను కెనడాకి వెళ్లే కంటే ముందు నేను తనని ఒకసారి కలిసి వస్తానని అంటాడు. ఆ మాటలు విని వాళ్ళ అమ్మ చాలా కంగారు పడుతుంది. ఎందుకంటే అభిషేక్ బన్నే సమిత్ ని తన ఫ్యామిలీకి దూరంగా ఉండమని చెప్పి ఉంటాడు, అందుకే తన కంగారు పడుతూ ఉంటుంది. అయినా కూడా రియల్ సమిత్ వాళ్ళ అమ్మని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ సరే అయితే నేను ఈ విషయం గురించి అభిషేక్ బన్నేతో మాట్లాడతాను అని చెప్తుంది. ఆ తర్వాత సమిత్ పాటేల్ వాళ్ళ అమ్మ అభిషేక్ బన్నే దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడుతూ ఇలా చూడు, సమిత్ అన్యాన్ని ఒకసారి కలవాలనుకుంటున్నాడు అని చెప్తుంది. ఆ మాటలు వినగానే అభిషేక్ చాలా కోప్పడతాడు. అప్పుడు సమిత్ వాళ్ళ అమ్మ నా కోసం ఒకసారి కలవనివ్వు, ఎలాగో 4 days తర్వాత అతను కెనడాకి వెళ్ళిపోతున్నాడు అని చెప్తుంది. ఆ మాటలు విని అభిషేక్ సరే అయితే మీటింగ్ నా ఎదురుగానే జరగాలి అని ఒక కండిషన్ పెడతాడు. మరో పక్క క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ కి మిస్టర్ అండ్ మిస్సెస్ సిన్హా వచ్చి అక్కడ ఉన్న హెడ్ ఆఫీసర్ ని కలిసి నా కొడుకు ఎప్పుడు దొరుకుతాడు అని అడుగుతారు. అప్పుడే క్రైమ్ బ్రాంచ్ కి నిఖిల్ కి తెలిసిన ఆ కిన్నెర వస్తుంది. తను వచ్చి మీ కొడుకు నిన్న ఒక వ్యక్తితో చూశాను, తను పిల్లల్ని దొంగతనంగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు అని చెప్తుంది. ఆ తర్వాత నిఖిల్ ఆ కిన్నెరని ఆ ప్లేస్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. దాంతో ఆ కిన్నెర నిఖిల్ కి ఆ ప్లేస్ గురించి చెప్తుంది. మరో పక్క అభిషేక్ సేమ్ అదే అడ్రస్ కి వచ్చి ఉంటాడు. వికాస్ అభిషేక్ కి గోపాల్ ఆ ఏరియాలో ఏజెన్సీని రన్ చేస్తున్నాడు అని చెప్పి ఉంటాడు. ఆ తర్వాత ప్రాచి వికాస్ దగ్గరికి వచ్చి నేను అభిషేక్ కి హెల్ప్ చెయ్యాలనుకుంటున్నాను, నువ్వు నాకు హెల్ప్ చెయ్యి అని అంటుంది. వికాస్ కూడా వెంటనే సరే నీ కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటాడు. కానీ ప్రాచీకి వికాస్ తనని ప్రేమిస్తున్నాడు అని తెలిసినా కూడా ఏమీ తెలియని దానిలాగా రియాక్ట్ అవుతుంది. ఆ తర్వాత వికాస్ ప్రాచీని చూసి నీకు మీ నాన్నతో పాటు ఉన్న వ్యక్తి మొహం ఖచ్చితంగా గుర్తుండి ఉంటుంది అని అడుగుతాడు. దానికి ప్రాచి నేను అతని మొహం చూశానా లేదా అనేది నాకు సరిగ్గా గుర్తులేదు, ఎందుకంటే నేను అదంతా మర్చిపోయాను అని అంటుంది. అప్పుడు వికాస్ నాకు తెలిసిన ఒక థెరపిస్ట్ ఉంది, ఆమె మన మైండ్ లో దాక్కుని ఉన్న ఆలోచనల్ని మనకు గుర్తుకు వచ్చేలాగా చేస్తుంది అని అంటాడు. అప్పుడు ప్రాచి అసలు అలా చేయడం మంచిదేనా కాదా అని ఆలోచిస్తుంది. ఎందుకంటే ఒకసారి తనకు మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తే మళ్ళీ బాధపడాలి కదా అని అనుకుంటూ ఉంటుంది. మరోపక్క అభిషేక్ గోపాల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి నేను గోపాల్ని కలవాలి అని రిసెప్షన్ లో ఉన్న ఒక లేడీని అడుగుతాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఒక వ్యక్తి అభిషేక్ నే గమనిస్తూ ఉంటాడు. అప్పుడు అభిషేక్ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అతన్ని చూసి బాలా బండే కొడుకు అభిషేక్ బండే నిన్ను కలవడానికి వచ్చాడని చెప్పండి అని చెప్పి ఒక పేపర్ మీద ఏదో రాసిస్తాడు. ఆ తర్వాత వెంటనే అతన్ని చూసి నాకు మెటీరియల్ కావాలి అని చెప్పి ఆ పేపర్ లో తన ఫోన్ నెంబర్ ని రాసిచ్చి బయటికి వచ్చి వెంటనే హెల్మెట్ పెట్టుకుని బైక్ మీద కూర్చుంటాడు. సరిగ్గా అదే సమయంలో నిఖిల్ అక్కడికి వచ్చి అభిషేక్ మీద చెయ్యి వేసి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో అని అడుగుతాడు. దాంతో అభిషేక్ నేను పొరపాటున వేరే అడ్రస్ కి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. మరో పక్క వికాస్ ప్రాచీని ఒక థెరపిస్ట్ దగ్గరికి తీసుకుని వస్తాడు. ఆ తర్వాత ప్రాచీ కళ్ళు మూసుకుని తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ప్రాచి వాళ్ళ నాన్నకి ప్లేట్లో భోజనం వడ్డిస్తూ ఉంటుంది. అయితే వాళ్ళ నాన్న మాత్రం నువ్వు మాకు అన్నం వడ్డించకు, అలాగే మాతో భోజనం చెయ్యకు అని వెంటనే ఆ ప్లేట్ని విరక్కొడతాడు. అది మొత్తం అభిషేక్ చూస్తూ ఉంటాడు కానీ ఏమీ చెయ్యలేడు, ఎందుకంటే వాళ్ళ నాన్న ఖతర్నాక్ డేంజరస్ మనిషి. ఆ తర్వాత సడన్ గా ప్రాచి ప్రెజెంట్ లో స్పృహలోకి వస్తుంది. ఆమెను భయపెడుతూ గతంలో వాళ్ళ నాన్న కనిపించడంతో ప్రెజెంట్ లో ప్రాచి ఉలిక్కిపడి నిద్ర లేచి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోపక్క అభిషేక్ బన్నే ఈరా అన్యాలతో పాటు ఇంట్లో ఉన్నప్పుడు అతనికి ఒక నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్ చేసింది ఎవరో కాదు, గోపాలే కాల్ చేస్తాడు. గోపాల్ అభిషేక్ తో నేను కొంచెం సేపట్లో ముంబైకి వస్తున్నాను, అక్కడ కలుద్దామని అంటాడు. అతని మాటలు విని అభిషేక్ ఏదో సాకులు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంచెం సేపటి తర్వాత
ఈరాకి దేవ్ సహాని అంటే రియల్ సమిత్ కాల్ చేసి, నేను ఈరోజు మీ కూతురుతో ఆడుకోవచ్చా, ఎందుకంటే నేను ఈరోజు ఫ్రీగా ఉన్నాను అని అంటాడు. దానికి ఈరా సరే అని చెప్తుంది. ఈరా దేవ్ సహానితో కాల్లో మాట్లాడుతూనే అభిషేక్ లొకేషన్ ని ట్రేస్ చేస్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్తున్నాడు అని. అభిషేక్ వాచ్ లో ట్రాకర్ ని పెట్టి ఉంటుంది. మరోపక్క అభిషేక్ డైరెక్ట్ గా గోపాల్ ని కలిసి నాకు మెటీరియల్ కావాలి అని అడుగుతాడు. అప్పుడు గోపాల్ అక్కడే కూర్చుని ఉన్న బుల్బుల్ అనే ఒక లేడీని చూసి కొంతమంది అమ్మాయిల ఫొటోస్ ని చూపించమని చెప్తాడు. ఆమె కొన్ని ఫొటోస్ ని అభిషేక్ కు చూపిస్తుంది. ఆ అమ్మాయిల ఫొటోస్ నుంచి అభిషేక్ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాడు. అప్పుడు గోపాల్ నీకు ఆ మెటీరియల్ కావాలి అంటే 5 లక్షలు మనీ ఇవ్వమని చెప్తాడు. అప్పుడు అభిషేక్ వెంటనే గోపాల్ క్యాలిక్యులేటర్ ని తీసుకుని 5 లక్షలకి ఇంకొక 0 యాడ్ చేసి, నీకు నేను ఇంత మనీని ఇస్తాను అంటే 50 లక్షల రూపాయలు ఇస్తాను, కానీ మా నాన్నతో ఉన్న ఆ వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. అప్పుడు గోపాల్ అభిషేక్ కి ఒక ఫోన్ ఇచ్చి 24 అవర్స్ తర్వాత నీకు ఈ ఫోన్ లో మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ లో ఎప్పుడు ఎక్కడికి రావాలో అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నీకు ఇన్ఫర్మేషన్ అలాగే మెటీరియల్ రెండింటినీ ఇస్తానని అంటాడు. మరో పక్క దేవ్ సహాని ఈరా ఇంటికి వచ్చి అన్యతో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు అతను అన్యాని మాటల్లో పెట్టి, నీది ఏదైనా ఒక సీక్రెట్ విషయం నాకు చెప్పు అని అడుగుతాడు. అప్పుడు అన్య, మా నానమ్మ నెయిల్ బాక్స్ నా దగ్గర ఉంది, నేను దాన్ని ఫ్లవర్ పాట్ కింద పెట్టాను అని చెప్తుంది. అప్పుడే అక్కడికి అభిషేక్ బన్నే వస్తాడు. అన్య వాళ్ళ నాన్నను చూసి, దేవ్ సహాని అంకుల్ నాతో ఆడుకుంటూనే నా ప్రాజెక్ట్ ని కూడా రెడీ చేశాడు అని చెప్తుంది. అది విని కోపంతో అభిషేక్ దేవ్ సహానితో, మీరు తప్పుగా ప్రిపేర్ చేశారు, సరే అయితే ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి నాతో వర్క్ షాప్ కి వెళ్ళి తెలుసుకుందామని అంటాడు. దేవ్ సహాని కూడా సరే అని అభిషేక్ తో పాటు వర్క్ షాప్ లోకి వెళ్తాడు. ఈరా మాత్రం మీరు వెళ్ళండి, మీకోసం నేను కాఫీ ప్రిపేర్ చేసి తీసుకుని వస్తాను అని అంటుంది. వర్క్ షాప్ లోకి రాగానే అభిషేక్ వెంటనే రియల్ సమిత్ షర్ట్ కాలర్ పట్టుకుని ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు సమిత్ పాటేల్ అమాయకుల్లాగా మారి, నేను అన్యాన్ని లాస్ట్ టైం చూడ్డానికి వచ్చాను, ఎందుకంటే నేను కొన్ని రోజుల్లో కెనడాకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి. సరిగ్గా అదే సమయంలో ఈరా లోపలికి వస్తూ ఉండడాన్ని సమిత్ పాటేల్ గుర్తించి వెంటనే అభిషేక్ చేతిని తన గొంతు పట్టుకునేలా చేసి తనకు తానే సొంతంగా కింద పడిపోతాడు. అన్య ప్రాజెక్టు కూడా విరిగిపోతుంది. కానీ ఇదంతా చూశాక ఈరా మరియు అన్యాలు తప్పంతా అభిషేక్ బన్నేదే అనుకుంటారు. ఆ తర్వాత రియల్ సమిత్ కావాలని తన చేతికి గాయం చేసుకుని బాత్రూమ్ కి వెళ్ళాలి అనే సాకుతో ఆ ఫ్లవర్ పాట్ ఏదో వెతికి దాని కింద ఉన్న నెయిల్ బాక్స్ ని తీసుకుని ఇంటికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఆ సమిత్ ఆ కెన్నీ ఫింగర్ గోరును కూడా ఒక దాన్ని ఆ బాక్స్ లో పెడతాడు. ఆ తర్వాత బాలాబన్నే వేసేలాగానే విజిల్ వేస్తాడు. కానీ ఇదంతా వాళ్ళ ఇంట్లోనే ఉండే ఒక నర్స్ డోర్ పక్కనే నిలబడి లాక్ లో నుంచి చూస్తుంది. ఇదంతా లోపల ఉన్న నర్స్ చూస్తుంది అని గమనించిన సమిత్ వెంటనే ఆ మహిళ దగ్గరికి వెళ్లి, నా దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటాడు. ఆ తర్వాత అభిషేక్ అన్యకి ప్రాజెక్ట్ ని మళ్ళీ తయారు చేసిస్తాడు. కానీ అన్య మరియు ఈరా అభిషేక్ మీద కోపంగా ఉంటారు. ఇంతకు ముందు సారంగవాడిలోని ఒక లేడీ ఇంట్లో నుంచి విక్టర్ అభిషేక్ బన్నే ఫోటోని తీసుకుని పారిపోయాడు కదా, ఆ లేడీ మళ్ళీ నిఖిల్ కి కాల్ చేస్తుంది. విక్టర్ అభిషేక్ బన్నే ఫోటోని తీసుకుని పారిపోయే సమయంలో అక్కడ ఒక రికార్డర్ పడిపోయి ఉంటుంది. ఆ ఇంట్లోని లేడీ వెంటనే నిఖిల్ కి ఫోన్ చేసి నాకు ఒక రికార్డర్ దొరికింది అని కాల్ చేసి దాని గురించి చెప్తుంది. అప్పుడు నిఖిల్ సరే నేను తీసుకోవడానికి వస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత దేవ్ సహాని అలియాస్ సమిత్ ఈరా క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ కి వచ్చి ఈరా రూమ్ లో ఆ హత్యకి సంబంధించిన క్లూస్ ఫొటోస్ ని బోర్డు మీద పిన్ చేసి ఉండడాన్ని చూస్తాడు. అతను తన క్యాబిన్ లోకి తొంగు చూస్తూ ఉండగానే ఈరా అక్కడికి వస్తుంది. దాంతో అతను ఈరాని చూసి, నిన్న జరిగిన దానికి సారీ, నేను ఇటువైపుగా వెళుతున్నాను, అందుకే బాయ్ చెప్పడానికి వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ ఆ సమిత్ ఈరా క్యాబిన్ లో వికాస్ ఇంకా ప్రాచి ఫొటోస్ ని చూస్తాడు. అంటే ఇప్పుడు అతని నెక్స్ట్ టార్గెట్ ప్రాచి అయి ఉంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. అడవిలో పరిగెత్తుతున్న ఆ లేడీకి చేప వలవేసి పట్టుకున్నారు కదా, అలా చేసింది బాలా బన్నే మరియు సమిత్ పాటేల్. అప్పుడు సమిత్ పాటేల్ బాలా బన్నేని చూసి మీరెందుకు ఆ మహిళకి పరిగెత్తే ఛాన్స్ ఇచ్చారు అని అడుగుతాడు. దానికి బాలా బన్నే అలా చేస్తేనే మజా వస్తుంది అని చెప్పి ఆమె చేతి వేర్ల గోర్లను తీసేసి ఆ వలలోకి కత్తి దూర్చి ఆమె మెడ కోసేసి దారుణంగా చంపేస్తారు. అదంతా చూసి సమిత్ పాటేల్ కి మజా వస్తుంది. ఆ ఎక్సైట్మెంట్ లోనే ఆ చనిపోయిన అమ్మాయి చేతి వేళ్ళని నోట్లో పెట్టుకుని రక్తం తాగుతాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ లేడీ శవాన్ని నీళ్ళల్లో పడేస్తారు. ఆ తర్వాత ఇద్దరు వెంటనే ఒకేసారి ఈలలు వేస్తూ సైకోలాగా ఆ గోర్లని క్లీన్ చేసి వాటిని వాళ్ళతోనే ఉంచుకుంటారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. వికాస్ ప్రాచీ దగ్గరికి వచ్చి తనని పిక్ చేసుకుని వెళుతూ ఉంటాడు.
ఉంటాడు. వాళ్ళ వెహికల్ వెనకానే రియల్ సమిత్ పాటిల్ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. ప్రాచీ మళ్ళీ ఆ హిప్నోథెరపిస్ట్ దగ్గరికి వెళ్లి ఉంటుంది. మరో పక్క అభిషేక్ బన్నే డాక్టర్ పటేల్ దగ్గరికి వచ్చి నాకు 50 లక్షలు కావాలని అడుగుతాడు. దానికి డాక్టర్ పటేల్ అభిషేక్ ని చూసి అంత మనీ ఎందుకు నీకు, ఏం అవసరం ఉంది అని అడుగుతాడు. దానికి అభిషేక్ ఆ మనీతో నేను ఫ్రీడమ్ ని కొంటాను, దానివల్ల నేను సమిత్ ఇద్దరం కూడా ఈ సమస్యలో నుంచి విడుదలవుతాము అని చెప్తాడు. అభిషేక్ చెప్పిన మాటలు విని డాక్టర్ పటేల్ కూడా మనీ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. మరో పక్క ప్రాచీ ఆ హిప్నోథెరపిస్ట్ ద్వారా మళ్ళీ గతంలోకి వెళ్తుంది. ఆ గతంలో ప్రాచీ వాళ్ళ నాన్న పార్ట్నర్ తన దగ్గరికి వస్తాడు. అప్పుడు ప్రాచీకి అతని చెయ్యి మీద SRI అని రాసి ఉన్న ఒక బ్లాక్ కలర్ బ్యాండ్ కనిపిస్తుంది. అప్పుడు వెంటనే ప్రాచీ కళ్ళు తెరిచి ఏదో ఆలోచించి బయటికి వస్తుంది. ప్రాచీ వికాస్ ని చూసి ఇప్పుడు మనం ఆ కిల్లర్ కి కొంచెం దూరంలో ఉన్నాము అని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. కానీ ఇదంతా రియల్ సమిత్ అక్కడే దాక్కుని సైలెంట్ గా అన్ని వింటూ ఉంటాడు. మరో పక్క ఈరా ఆఫీస్ లో తన టీం మెంబర్ అయినటువంటి లక్ష్ ఈరాని చూసి రోసి తెల్కర్ మాట్లాడిన ఆ నెంబర్ లో ఒక నెంబర్ యాక్టివేట్ అయ్యింది కదా, ఆ నెంబర్ ఎవరో రూపాలి సల్గాన్కర్ అనే ఒక లేడీ పేరు మీద ఉంది. జాబ్ ఇప్పించడానికి ఆమె ఒక ఏజెన్సీని నడిపిస్తుంది. రోసి కూడా జాబ్ ని వెతుకుతూ ఉండేది కదా అని చెప్తాడు. ఆ తర్వాత ఈరా వెంటనే వేరే పేరుతో రూపాలికి కాల్ చేస్తుంది. వెంటనే మేడం నాకు జాబ్ చాలా అవసరం ఉంది అని చెప్తుంది. అప్పుడు రూపాలి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని ఈరాని అడుగుతుంది. దానికి ఈరా నేను అనాథని మేడం అని చెప్తుంది. ఆ మాటలు విన్న రూపాలి సరే నీకు జాబ్ దొరుకుతుంది, నిన్ను కలవడానికి ఎక్కడికి రావాలి అని అడుగుతుంది. దానికి ఈరా వెంటనే రూపాలికి ఒక అడ్రస్ ని ఇస్తుంది. ఆ తర్వాత ఈరా ఒక నార్మల్ అమ్మాయి లాగా రెడీ అయ్యి ఆ అడ్రస్ కి వెళ్తుంది. చూడ్డానికి సేమ్ అనాథ లాగా నార్మల్ అమ్మాయి లాగా కనిపిస్తుంది. ఈరా ఒక మైక్ ని పెట్టుకుని ఉంటుంది. ఈరా నిఖిల్ తో నేను ఆమెతో రోసి పేరు ఎత్తగానే మీరు ఇక్కడికి వెంటనే వచ్చేయండి అని చెప్తుంది. కొంచెం సేపటి తర్వాత రూపాలి ఈరాని కలవడానికి వస్తుంది. ఆమె ఎవరో కాదు, గోపాల్ దగ్గర అమ్మాయిల ఫొటోస్ ని చూపించే ఆ బుల్బుల్లే ఈ రూపాలి. ఈరాని రూపాలి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ తర్వాత ఈరాతో జాబ్ అయితే ఉంది కానీ ఇది ఇల్లీగల్ అని అంటుంది. దానికి ఈరా అయినా పర్వాలేదు నేను చేస్తాను, అంతేకాకుండా మీ నెంబర్ ని రోసి తెల్కర్ అనే ఆవిడ నాకు ఇచ్చింది అని చెప్తుంది. ఈరా నోటి నుంచి రోసి పేరు వినగానే బుల్బుల్ కి మతిపోతుంది. అప్పుడు వెంటనే నిఖిల్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆమెను పట్టుకుంటారు. కానీ రూపాలి అలియాస్ బుల్బుల్ అతి కష్టం మీద ఆ రూమ్ బాల్కనీల నుంచి తప్పించుకుని పారిపోతుంది. అలా పారిపోయే సమయంలో తనకి ఎదురుగుండా ఒక వెహికల్ వచ్చి గుద్దడంతో ఆమె చనిపోతుంది. ఆ తర్వాత రోజు మీడియా ఈరాని మరియు తన హెడ్ ఆఫీసర్ ని దోషులుగా చూపిస్తూ ఉంటారు. అప్పుడు ఈరా నా మీద ఎంక్వైరీ నడుస్తుంది అని చెప్తుంది. ఆ తర్వాత ఈరా హెడ్ ఆఫీసర్ ఈరాని కలిసి నీ దగ్గర ఇప్పుడు కేవలం 72 గంటలు మాత్రమే సమయం ఉంది, ఈ లోపు నువ్వు ఈ కేసుని సాల్వ్ చెయ్యాలి, లేదంటే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా అని అంటాడు. మరో పక్క గోపాల్ బుల్బుల్ చనిపోయిన తర్వాత చాలా బాధపడతాడు. బుల్బుల్ ఎవరో కాదు, గోపాల్ సిస్టర్. ఆ తర్వాత గోపాల్ బుల్బుల్ నెంబర్ 1 పిచ్చిది, బాల్కనీలో నుంచి దూకింది అని అంటాడు. ఆ మాటలు విని గోపాల్ గ్యాంగ్ లోని ఒక వ్యక్తి నవ్వుతూ ఉంటాడు. దాంతో గోపాల్ కూడా అతని వద్దకు వెళ్లి నవ్వుతూ కత్తి తీసుకుని అతన్ని చంపేస్తాడు. మరో పక్క నిఖిల్ ఎవరికో ఫోన్ చేసి ఆ రికార్డర్లో ఉన్న రికార్డ్స్ అన్నిటినీ ఎలాగైనా బ్యాకప్ తీయి అని అంటాడు. ఆ తర్వాత ఈరాకి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఈరా ఆ కాల్ ని లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు వాయిస్ చేంజ్ చేసుకుని ఒక వ్యక్తి నేను అభిషేక్ బన్నే మాట్లాడుతున్నాను, ఆ చనిపోయిన ఆమె గోపాల్ సిస్టర్ అయిన బుల్బుల్, ఆ గోపాల్ సారంగవాడి కేసులో నిందితుడు, అతను ఒక ఏజెన్సీని రన్ చేస్తున్నాడు, నేను చెప్పేది మీకు నమ్మకం లేకపోతే ఒకసారి చెక్ చేసుకోండి, నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను అని వెంటనే కాల్ కట్ చేస్తాడు. అప్పుడు నిఖిల్ ఈరాతో అవును నేను ఈ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళాను, సిన్హా కొడుకు కేసు గురించి నేను అక్కడికి వెళ్ళాను, అంటే సిన్హా కొడుకు మిస్సింగ్ కి ఈ గోపాల్కి ఏదైనా సంబంధం ఉందేమో అనిపించింది అని అంటాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి ఈరా టీం మెంబర్ అయినటువంటి లక్ష్ ఈరాని చూసి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్, ఆ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా చేస్తారు అని చెప్తాడు. అప్పుడు నిఖిల్ వెంటనే ఈరాని చూసి ఆ అభిషేక్ కి మన నుంచి ఏదో కావాల్సి వచ్చిందేమో అని అంటాడు. ఆ తర్వాత ఈరాకి అభిషేక్ బన్నే మళ్ళీ కాల్ చేసి నేను బాలా బన్నేతో కలిసి హత్యలు చేసిన వ్యక్తిని కాను, కానీ మీకు కావాలంటే ఆ వ్యక్తి దగ్గరికి మిమ్మల్ని చేరుకునేలా నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్తాడు. అప్పుడు ఈరా మీరెందుకు మాకు హెల్ప్ చేయాలనుకుంటున్నారని అడుగుతుంది. దానికి అభిషేక్ బన్నే నా పేరుని నేనే క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను, నా మీద పడి ఉన్న నిందల్ని చెరిపేయాలనుకుంటున్నాను, ఈ నిందల నుంచి నన్ను నేను కాపాడుకోవాలి అని చెప్తాడు. ఈరా అభిషేక్ బన్నేతో
మరి ఆ వ్యక్తి ఎవరు అని అడుగుతుంది. దానికి అభిషేక్ బన్నే, ముందు మీరు నేను చెప్పే ఈ 3 డీల్స్ని వినండి. ఫస్ట్ది, నన్ను ట్రేస్ చెయ్యొద్దు, ఎందుకంటే మీరు కనుక్కోలేరు. రెండవది, ఈరోజు నేను గోపాల్తో ఒక డీల్ చేసుకోబోతున్నాను. ఆ సమయంలో మీరు అక్కడికి వచ్చి లైవ్లో అతన్ని పట్టుకోవచ్చు. ఈ గోపాలే మా నాన్నకి అమ్మాయిల్ని సప్లై చేసేవాడు. మూడవది, పోలీసులకి ఆ గోపాల్ ఇంకా ఆ కిల్లర్ ఎవరో తెలియగానే మీరందరూ నా వెనకాల పడడం వదిలేయాలి. ఇప్పుడు ఏ ప్లాన్ చేంజ్ చేయడానికి కుదరదు, ఎందుకంటే వాళ్ళకి నా మీద డౌట్ వస్తే నన్ను అలాగే ఆ అమ్మాయిలందరినీ చంపేస్తారు. అందువల్ల మీకు ఈ డీల్ ఓకేనా కాదా డిసైడ్ చేసుకుని తొందరగా నాకు చెప్పండి అని కాల్ కట్ చేస్తాడు. అప్పుడే ఈరా జూనియర్ అయినటువంటి లక్ష్ అభిషేక్ బన్నే లొకేషన్ దొరికింది అని చెప్తాడు. దానికి ఈరా, అంత ఈజీగా మనకు దొరికిపోవడానికి అభిషేక్ పిచ్చివాడేమి కాదు, అతను ఈ పాటికి ఆ లొకేషన్ నుంచి వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్తుంది. ఆ తర్వాత నిఖిల్ ఈరాని చూసి, సరే మనం అభిషేక్ బన్నే చెప్పిన డీల్కి ఓకే చేసి ఆ వ్యక్తిని పట్టుకుందాం, అప్పుడైనా నిజం తెలుస్తుందేమో, కాబట్టి మనం అతన్ని నమ్మి ఈ రిస్క్ని తీసుకుందామని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఈరా సమిత్ అలియాస్ అభిషేక్ బన్నేకి కాల్ చేసి నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. దానికి తన హస్బెండ్ సమిత్, నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వచ్చాను అని చెప్తాడు. అప్పుడు ఈరా, సరే అయితే జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే అభిషేక్ కి ఏదైనా అవుతుందేమో అని భయపడుతూ ఉంటుంది. మరోపక్క రియల్ సమిత్ పాటేల్ వాళ్ళ అమ్మ తన కొడుకు సమిత్ పాటేల్ ని చూసి, నిన్న చనిపోయిన ఆ రూపాలికి నీకు ఏదైనా సంబంధం ఉందా అని అడుగుతుంది. దానికి ఆ రియల్ సమిత్, నాకు ఆ రూపాలి ఎవరో అసలు తెలియదు అని అంటాడు. మరోపక్క ప్రాచీకి గతంలో ఒక వ్యక్తి చేతి మీద బ్లాక్ బ్యాండ్ మీద SRI అని రాసి ఉండడాన్ని హిప్నోథెరపీ ద్వారా గుర్తు చేసుకుంది కదా, దాని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి ప్రాచీకి మనీ ఇచ్చి ఒక లాకెట్ ని కూడా ఇచ్చి ఇది అభిషేక్ కోసం అని చెప్తాడు. ఇదంతా ప్రాచీకి గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత SRI వెబ్సైట్ కూడా ప్రాచీకి దొరుకుతుంది. ఆ తర్వాత వికాస్ అభిషేక్ బన్నీ ఇద్దరూ కలిసి ఏం ప్లాన్ చెయ్యాలి అని మాట్లాడుకునే టైంలో వికాస్ అభిషేక్ బన్నీని చూసి, నువ్వు పోలీసులకి అడ్రస్ ఇవ్వు, వాళ్లే చూసుకుంటారు అని చెప్తాడు. దానికి అభిషేక్, ఇదే లాస్ట్ సారి, ఇది సక్సెస్ అయితే నాకు విడుదల దొరుకుతుంది అని అంటాడు. ఆ తర్వాత అభిషేక్ వెంటనే ఈరాకి కాల్ చేస్తాడు. అప్పుడు ఈరా, సరే నువ్వు చెప్పిన వాటికి ఒప్పుకుంటున్నాము అని చెప్తుంది. దానికి అభిషేక్ బన్నే వెంటనే, నాకు ఆ లొకేషన్ అడ్రస్ రాగానే మీకు చెప్తాను, మీరు వెంటనే అక్కడికి రండి అని చెప్తాడు. ఆ తర్వాత అభిషేక్ వెంటనే డాక్టర్ పాటేల్ నుంచి మనీ ఇప్పించుకుంటాడు. అప్పుడు డాక్టర్ పాటేల్, నాకు భయం వేస్తుంది అని అంటాడు. దానికి అభిషేక్, నాకు ఇది తప్ప వేరే దారి లేదు, ఎందుకంటే గోపాల్ ఒక్కడే మా నాన్నతో కలిసి హత్యలు చేసిన ఆ వ్యక్తి వరకు చేరుకోవడానికి హెల్ప్ చేయగలడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డాక్టర్ పాటేల్ అభిషేక్ నోటి ద్వారా గోపాల్ అనే పేరు వినగానే కొద్దిగా ఆలోచిస్తాడు. వెంటనే తన టేబుల్ డ్రాయర్ ఓపెన్ చేసి ఒక ఫోన్ ని తీస్తాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు డాక్టర్ పాటేల్ అలాగే తన కొడుకు సమిత్ కార్ని క్లీన్ చేస్తున్నప్పుడు సమిత్ ఫోన్ కి గోపాల్ అనే పేరు నుంచి కాల్ వస్తుంది. అప్పుడు డాక్టర్ పాటేల్ ఆ కాల్ ని ఆన్సర్ చేస్తాడు. గోపాల్ ఏదో విషయాన్ని ఆ కాల్లో చెప్తాడు. దాని గురించి మనకు తర్వాత తెలుస్తుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రాచీ ఆటోలో ఎక్కడికో వెళుతూ ఉంటుంది. ఆమె వెనకాలే సమిత్ తన కారులో ఫాలో చేస్తూ ఉంటాడు. ఫైనల్ గా ప్రాచీ రియల్ సమిత్ పాటేల్ ఇంటికి వస్తుంది. ప్రాచీ తన ఇంటికే వెళ్లడం చూసి సమిత్ పాటేల్ మతిపోతుంది. నన్ను గుర్తుపట్టలేదు కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. బాలా బన్నే సమిత్ పాటేల్ ఒక చోట కూర్చుని ఉన్నప్పుడు వాళ్ళ పక్కనే బోను లాంటి ఒక దాంట్లో ఒక లేడీ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు సమిత్, ఈసారి ఆమెను నేను చంపుతాను అని అడుగుతాడు. దానికి బాలా బన్నే, వద్దు, ఇప్పుడు దానికి నువ్వింకా రెడీగా లేవు అని చెప్తాడు. కానీ సమిత్ మాత్రం నేనే చంపుతాను అంటూ మొండిగా పట్టుబడతాడు. సరిగ్గా అదే సమయంలో డోర్ ఓపెన్ చేసుకుని వికాస్ కెమెరా పట్టుకుని ఆ గోడౌన్ లోపలికి వస్తాడు. ఈ సీన్ నే వికాస్ చిన్నతనంలో కెమెరా తీసుకుని లోపలికి వచ్చి రికార్డ్ చేసి ఉంటాడు. అప్పుడు బాలా బన్నే సమిత్ పాటేల్ ని చూసి, ఇది ఒక జింక, దాన్ని ఇప్పుడు నేను చంపుతాను, ఆ తర్వాత మనం ఇద్దరం కలిసి తిందామని అంటాడు. ఆ మాటలు విన్న వికాస్ భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రాచీ డాక్టర్ పాటేల్ కి అభిషేక్ బన్నేని తన దగ్గర కొడుకులా పెట్టుకుని చూసుకుంటున్నందుకు థ్యాంక్ యూ అని చెప్తుంది. ఇదంతా సమిత్ డోర్ బయట నుంచి చాటుగా వింటూ ఉంటాడు. ఆ తర్వాత అభిషేక్ బన్నేకి గోపాల్ కాల్ చేసి, నీకు ఒక అడ్రస్ పంపించాను, అక్కడికి మనీ తీసుకునిరా, నువ్వు మనీ ఇచ్చిన తర్వాత మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో అలాగే నువ్వు అడిగిన ఆ ఇన్ఫర్మేషన్ ఆ రెండింటి గురించి చెప్తాను అని చెప్తాడు. ప్రాచీ డాక్టర్ పాటేల్ ని చూసి తన హాస్పిటల్ కి సంబంధించిన SRI అనే పేరు ఉన్న బ్యాండ్ స్కెచ్ ను చూపించి,
మీ హాస్పిటల్లో ఉన్న ఒక పేషెంటే మా నాన్నతో కలిసి హత్యలు చేసిన వ్యక్తి అని చెప్తుంది. దానికి డాక్టర్ పాటెల్, కానీ అతని గురించి ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలా తెలుసుకోవాలి అని అంటాడు. దానికి ప్రాచీ మాత్రం, ప్లీజ్ మీరే ఏదో ఒక విధంగా కనిపెట్టండి అని చెప్తుంది. దానికి పాటేల్, సరే నేను ట్రై చేస్తాను అని చెప్తాడు. దాంతో ప్రాచీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో పక్క ఈరా క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్లో నిఖిల్ కనబడకపోయేసరికి తన జూనియర్ అయినటువంటి లక్ష్ని పిలిచి, నిఖిల్ ఎక్కడ ఉన్నాడు, మనం అక్కడికి టైంకి వెళ్ళాలి అని అంటుంది. కానీ నిఖిల్ ఆ రిపేర్ అయిపోయినటువంటి రికార్డర్ని తీసుకురావడానికి వెళ్ళి ఉంటాడు. అందులో కొన్ని ఫైల్స్ రికవర్ అయి ఉంటాయి. ఆ తర్వాత ఆ రికార్డర్లో ఉన్న ఒక ఆడియోని వింటాడు. ఆ ఆడియోలో నువ్వు అభిషేక్ బన్నే నుంచి సమిత్ పాటిల్ లాగా ఎలా మారావు అని చెప్పి ఉన్న ఒక ఆడియోని వింటాడు. అంటే ఇప్పుడు అసలు నిజం నిఖిల్ కూడా తెలిసిపోయింది. మరో పక్క సమిత్ వాళ్ళ అమ్మ నాన్నలని చూసి, మీరు ఇదంతా నా దగ్గర దాచిపెట్టకుండా ఉండవలసింది అని చెప్తాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. సమిత్ డ్రైవ్ చేస్తూ తన ఫోన్లో గోపాల్తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు గోపాల్, నా మనీ ఇచ్చి నీ మెటీరియల్ అయినటువంటి రోసి తెల్కర్ని తీసుకుని వెళ్ళు, ఎందుకంటే నేను ఆమెని చాలా రోజుల నుంచి జాగ్రత్తగా చూస్తున్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడే సమిత్ ఫోన్లో మాట్లాడుతూ చూడకుండా అభిషేక్ బన్నేని కారుతో గుద్దుతాడు. ఆ తర్వాతనే సమిత్ వాళ్ళ అమ్మ వల్ల తను కోమాలోకి వెళ్ళాడు అని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా. స్టోరీ మళ్ళీ ప్రజెంట్ కి వస్తుంది. సమిత్ వాళ్ళ అమ్మా నాన్నల మీద చాలా కోపంగా ఉంటాడు. నాకు తెలుసు అభిషేక్ బన్నే నన్ను చంపడానికే ఇక్కడికి వచ్చాడు అని అంటూ ఉంటాడు. దానికి డాక్టర్ పాటెల్, అదేం లేదు, ఇది కేవలం విధి ఆడే ఆట అని చెప్తాడు. మరోపక్క అభిషేక్ బన్నే వికాస్ కి ప్లాన్ మొత్తం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను సిగ్నల్ ఇచ్చిన తర్వాతే నువ్వు పోలీసులకి ఇన్ఫార్మ్ చెయ్యి అని వికాస్ కి చెప్తాడు. మరోపక్క ఈరా హెడ్ ఆఫీసర్ అందరినీ చూసి మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే నిఖిల్ కూడా అక్కడికి ఆన్ టైమ్ లో వస్తాడు. అప్పుడు హెడ్ ఆఫీసర్, ప్లాన్ లో కొంచెం చేంజ్ ఉంది, మనం అభిషేక్ బన్నేని కూడా కలిపి పట్టుకుందాం, ఎందుకంటే సర్పంచ్ కిల్లింగ్ లో అతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కాబట్టి అని చెప్తాడు. ఇదంతా విన్న ఈరా, సార్ అలా చేస్తే మనం మోసం చేసినట్లు అవుతుంది కదా అని అంటుంది. దానికి తన పై అధికారి మాత్రం, నువ్వు నాకు నేర్పించుకు, నేను చేసేది నన్ను చెయ్యనివ్వు అని అంటాడు. ఆ టైంలో నిఖిల్ ఈరాని, ఈమెకి కూడా అభిషేక్ బన్నే గురించి నిజం తెలిసిపోయినట్లు ఉందేమో అని తన వైపే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఈరా నిఖిల్ దగ్గరికి వచ్చి, సార్ తప్పు చేస్తున్నాడు అని అంటుంది. దానికి నిఖిల్, అవును ఖచ్చితంగా తప్పు చేస్తున్నాడు, మిస్సెస్ అభిషేక్ బన్నే అని అంటాడు. ఆ తర్వాత ఈరా నిఖిల్ కి, నాకు ముందు నుంచి అభిషేక్ బన్నే సమిత్ పాటెల్ అని తెలుసు, కానీ ఆ ఐడి ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, నాకు విక్టర్ కేసు ఇన్వెస్టిగేషన్ టైంలోనే ఈ విషయం తెలిసింది అని తనకి అర్థమయ్యేలాగా చెప్తుంది. అప్పుడు నిఖిల్, నేను అలా అతన్ని ఫ్రీగా తిరగనివ్వను, ఎందుకంటే అతను ఇంకా హత్యలు చేయవచ్చు అని అంటాడు. అప్పుడు ఈరా మాత్రం, అతను అంతకుడు కాదు, నువ్వు నాకు 24 hours టైం ఇవ్వు, బాలా బన్నే కిల్లింగ్ పార్ట్నర్ గురించి తెలిస్తేనే అభిషేక్ విడుదలవుతాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క అభిషేక్ బన్నే గోపాల్ చెప్పిన అడ్రస్కి మనీ తీసుకుని వస్తాడు. వికాస్ని మాత్రం అలర్ట్గా ఉండమని చెప్తాడు. ఆ తర్వాత అభిషేక్ బన్నే మనీ తీసుకుని లోపలికి వెళ్తాడు. అప్పుడు గోపాల్ మనిషి మనీ బ్యాగ్ని చెక్ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని అంటాడు. అప్పుడు గోపాల్ అభిషేక్ బన్నేకి, నీ మెటీరియల్ ఓస్వాల్ స్టోరేజ్ సొల్యూషన్స్ లో ఉన్న ఫ్లాట్ నెంబర్ 38లో కుర్లా ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో దొరుకుతుంది అని చెప్తాడు. ఇదంతా బయట ఉన్న వికాస్ మైక్రోఫోన్ ద్వారా విని ఈరాకి మెసేజ్ చేస్తాడు. ఆ తర్వాత గోపాల్ ఒక హాఫ్ నోట్ ఇచ్చి, అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ నెంబర్ 5కి ఇవ్వు, అతను నా మనిషే, నీ మెటీరియల్ నీకు దొరుకుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత పోలీసులు ఆ అడ్రస్ కి వెళ్తారు. ఆ తర్వాత గోపాల్ వెంటనే అభిషేక్ దగ్గరికి బాలా బన్నే పార్ట్నర్ ఫోటోని ఒక కవర్ లో పెట్టుకుని తీసుకుని వచ్చి ఆ కవర్ ని అభిషేక్ ఇవ్వబోతూ, నీకు ఇతని గురించి తెలిసాక నువ్వు అతన్ని వేధిస్తావా లేదా గొంతు కోసి చంపేస్తావా అని అడుగుతాడు. దానికి అభిషేక్ బన్నే, నేనిచ్చే ఈ 50 లక్షల్ని నువ్వు ఖర్చు పెట్టుకుంటావో దాచుకుంటావో నీ ఇష్టం, నేను వాటి గురించి అడగను, నువ్వు కూడా నువ్విచ్చే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి అడక్కో, నా టైం వేస్ట్ చేయకు అని అంటాడు. ఆ తర్వాత వెంటనే అభిషేక్ కి ఆ డీటెయిల్స్ ఉన్న కవర్ ని గోపాల్ ఇవ్వబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో గోపాల్ కి డాక్టర్ పాటెల్ కాల్ చేస్తాడు. అభిషేక్ నీకు ఇచ్చిన మనీ నావి, సమిత్ నేమ్ ఎక్కడా రివీల్ అవ్వకూడదు, నీకు నేను డబుల్ అమౌంట్ ఫ్రెష్ నోట్స్ ఇస్తాను, అభిషేక్ బన్నే పోలీసులతో కలిసిపోయాడు, ఇప్పుడు అతన్ని నీ స్టైల్లో ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పి డాక్టర్ పాటెల్ మొత్తం గోపాల్ కి చెప్తాడు. డాక్టర్ పాటెల్ మాటలు వినగానే ఆ కిల్లర్ డీటెయిల్స్ ఉన్న ఆ కవర్ ని వెంటనే తగలబెట్టేస్తాడు. ఆ తర్వాత తన మనుషులతో అభిషేక్ బన్నేని బాగా కొట్టిస్తాడు.
ఆ తర్వాత గోపాల్కి మనీ బ్యాగ్లో ఒక మైక్ కూడా దొరుకుతుంది. దాన్ని చూసిన గోపాల్, నువ్వు పోలీసులతో కలిసి ఉన్నావని ఒకవేళ మీ నాన్నకి తెలిసి ఉంటే ఆయన బ్రతికి ఉంటే ముందు నిన్ను చంపి ఉండేవాడు అని అంటాడు. మరో పక్క ఈరా ఇంకా అతని టీం ఆ మెటీరియల్ దొరుకుతుంది అని చెప్పిన అడ్రస్ కి వెళ్తారు. అక్కడ గోపాల్ మనుషులు వాళ్ళ మీద దాడి చేస్తారు. అక్కడ ఒక భయంకరమైన గొడవ జరుగుతుంది. ఆ గొడవలో ఈరా నిఖిల్ ప్రాణాలని కాపాడుతుంది. ఆ టైంలోనే ఈరాకి అభిషేక్ బన్నే గుర్తుకు వస్తాడు. వెంటనే తన లొకేషన్ ని ట్రేస్ చేసి అక్కడికి బయలుదేరుతుంది. మరోపక్క గోపాల్ అభిషేక్ బన్నేని బంధించి వెంటనే తన మనుషులతో తన మీద కిరోసిన్ పోయింది అని చెప్తాడు. బయట గేటు దగ్గర ఉన్న వికాస్ లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే గోపాల్ మనిషి వికాస్ దగ్గరికి వచ్చి ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడుగుతాడు. అయ్యో పొరపాటున తప్పు అడ్రస్ కి వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గోపాల్ తన మనుషులందరినీ చూసి మనం ఇక్కడి నుంచి విడివిడిగా వెళ్ళిపోదాం, అందరం కలిసి రాణి గ్యారేజ్ లో కలుసుకుందాం అని చెప్తాడు. ఆ తర్వాత వికాస్ మళ్ళీ దొంగచాటుగా ఇంటి గేటు దాటి లోపలికి వస్తాడు. గోపాల్ మనిషి మళ్ళీ వికాస్ ని చూస్తాడు. వికాస్ ని కొట్టడానికి రాబోతూ ఉంటాడు. అయితే వికాస్ మాత్రం వెంటనే తన యూట్యూబ్ లో మరియు ఫేస్బుక్ లో లైవ్ లోకి వచ్చి నేను ఈ బిల్డింగ్ లో ఇరుక్కున్నాను, తొందరగా పోలీసుల్ని పంపించండి లేదంటే వీళ్ళు నన్ను చంపేస్తారు అని అంటాడు. మరోపక్క గోపాల్ చెప్పిన అడ్రస్ లో పోలీసులకి బంకర్ లో చాలా మంది ఆడపిల్లలు దొరుకుతారు. వాళ్ళని గోపాల్ హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడం కోసమే అక్కడ ఉంచి ఉంటాడు. వాళ్ళతో పాటు అక్కడ సిన్హా కొడుకు కూడా ఉంటాడు. మరోపక్క వికాస్ ని గోపాల్ మనిషి బాగా తంతాడు. అదే సమయంలో గోపాల్ అభిషేక్ మీద కిరోసిన్ పోసి అంటించబోతూ ఉంటాడు. అప్పుడే ఈరా అక్కడికి వచ్చి గోపాల్ తన మీద గన్ను గురి పెడుతుంది. అయితే గోపాల్ ఈరాన్ని కొడతాడు. ఫైనల్ గా అభిషేక్ బన్నే తన కట్లు విడిపించుకుని ఈరా ప్రాణాలని కాపాడతాడు. ఆ తర్వాత వెంటనే గోపాల్ ని చంపడానికి ట్రై చేస్తూ ఉండగా ఈరా వెంటనే అభిషేక్ ని ఆపేస్తుంది. ఆ తర్వాత ఈరా అభిషేక్ ని చూసి ఇక్కడికి పోలీసులు ఏ నిమిషంలో అయినా రావచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నేను వెతికినా కూడా దొరకకుండా ఉండేటటువంటి ప్లేస్లో దాక్కో అని చెప్పి ఏడుస్తూ అభిషేక్ బన్నే నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అని ఏడుస్తూ ఉంటుంది. దాంతో అభిషేక్ తన లైఫ్లో జరిగినవన్నీ విషయాల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటి తర్వాత ఈరా కూడా తన భర్త అయినటువంటి అభిషేక్ బన్నే దగ్గరికి వస్తుంది. అప్పుడు అభిషేక్ బన్నే నన్ను క్షమించు, నేను నీ దగ్గర ఇదంతా దాచిపెట్టాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఈరాతో చెప్తాడు. ఫైనల్ గా సిన్హా కపుల్ కి తన కొడుకు దొరుకుతాడు. ఆ తర్వాత ఈరా అభిషేక్ చేతికి ఉన్న ఆ వాచ్ ని తీసేయబోతూ ఉంటుంది. దానికి అభిషేక్ ఏం పర్వాలేదు, ఇప్పటి నుంచి మనం ఇద్దరం ఒకరికొకరు ఏ విషయం కూడా దాచిపెట్టుకోకూడదు అని చెప్తాడు. ఫైనల్ గా ఈరా మరియు అభిషేక్ బన్నే ఇద్దరు కలిసి బాలా బన్నే పార్ట్నర్ ని వెతకడానికి రెడీ అవుతారు. స్టోరీ గతానికి వెళ్తుంది. సమిత్ చిన్నతనంలో బాలా బన్నే కారులో రోసి తెల్కర్ ని సంచిలో మూట కట్టుకుని తీసుకుని వెళుతూ ఉంటాడు. నిజానికి బాలా బన్నే సమిత్ కి మనం వెంటనే మరొక వేటని చెయ్యకూడదు అని చెప్పి ఉంటాడు. ఎందుకంటే తను పారేసిన శవాలన్నీ పోలీసులకు దొరికి ఉంటాయి. అందువల్ల మెటీరియల్ తీసుకునే టైంలో పోలీసులకి ఎక్కడ పట్టుబడతామో అని బాలా బన్నేకి భయంగా ఉంటుంది. అయితే సమిత్ మాట వినకుండా వెళ్లేటప్పుడు బాలా బన్నే ఒక కారుని దొంగలించి అందులో రోసి టెల్కర్ ని తనతో పాటు తీసుకుని వెళుతూ ఉంటాడు. అప్పుడు సమిత్ కారుకి ఒక లేడీ తన వెహికల్ తో అడ్డంగా వచ్చి గుద్దుకుని ఉంటుంది. ఆ లేడీ సమిత్ వెహికల్ లో అమ్మాయిని చూసి వెంటనే పోలీసులకి కాల్ చేసి చెప్తుంది. ఆమె ఒక నర్స్, ఆమె పేరు రజియా ఠాకూర్. ఆమె సమిత్ కి అగైనెస్ట్ గా కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. సమిత్ ఆమెని కంప్లైంట్ రిటర్న్ తీసుకోమని చాలా సార్లు బెదిరిస్తూ ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. సమిత్ వాళ్ళ అమ్మ నాన్నల్ని చూసి మీరు ఏదో ఒకటి చేసి నా ఐడెంటిటీని తిరిగి ఇవ్వండి, అప్పుడు నేను దాక్కోవలసిన పని లేదు, అప్పుడు నేను రియల్ సమిత్ అవుతాను అని చెప్తాడు. అదంతా దూరం నుంచి వాళ్ళ ఇంట్లో ఉండే ఒక నర్స్ లిప్సింక్ ద్వారా అర్థం చేసుకుంటుంది. మరో పక్క ఈరా అభిషేక్ ని చూసి యాక్సిడెంట్ నీకయ్యింది, కానీ కోమాలోకి సమిత్ పాటిల్ ఎందుకు వెళ్ళాడు, ముందు ఆ విషయం చెప్పు అని అడుగుతుంది. వాళ్ళు ఇంతవరకు నాకు ఏమీ చెప్పలేదు అని అంటాడు. అప్పుడు ఈరా నేను ఇదే తెలుసుకోవాలి అనుకుంటున్నాను, నీ దగ్గర దాచిపెట్టిన ఆ నిజమేమిటో నేను తెలుసుకుంటాను అని చెప్తుంది. మరో పక్క సమిత్ నర్స్ సమిత్ పేరెంట్స్ ని చూసి ఒకవేళ మీరు నాకు ₹1,00,00,000 ఇవ్వకపోతే నేను ఇదంతా పోలీసులకి చెప్తాను అని బ్లాక్మెయిల్ చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో సమిత్ వెనక నుంచి వచ్చి ఆ నర్స్ మెడ పట్టుకుని ఆమెను చంపేస్తాడు. అది చూసిన డాక్టర్ పటేల్ మతిపోతుంది. తను చాలా షాక్ అవుతాడు. అప్పుడు సమిత్ తన పేరెంట్స్ ని చూసి ఒకవేళ ఈమె పోలీసులకు చెప్తే మనమంతా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది, అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది, మీరేమీ బాధపడకండి, నేనంతా సరిచేస్తాను అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ ఇంటి డోర్ కాలింగ్ బెల్ మోగుతుంది. సమిత్ ఎవరు వచ్చారో చూడండి అని తన పేరెంట్స్ కి చెప్తాడు. డోర్ దగ్గరికి వెళ్లి చూడగా
అక్కడ అభిషేక్ మరియు ఈరా వచ్చి ఉంటారు. దాంతో వెంటనే సమిత్ మరియు వాళ్ళ అమ్మ ఇద్దరూ కలిసి ఆ నర్సు శవాన్ని దాచిపెడతారు. డాక్టర్ పటేల్ డోర్ ఓపెన్ చేయడంతో ఈరా మరియు అభిషేక్ లోపలికి వస్తారు. అప్పుడు అభిషేక్ మన గురించి నా గురించి ఈరాకి అంతా తెలిసిపోయింది అని చెప్తాడు. ఈరా అక్కడ రియల్ సమిత్ పటేల్ ని కూడా చూస్తుంది. ఆ తర్వాత ఈరా అసలు సమిత్ కోమాలోకి ఎందుకు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు అని అడుగుతుంది. అప్పుడు డాక్టర్ పటేల్ అభిషేక్ కి యాక్సిడెంట్ అయిన తర్వాత సమిత్ కి వాళ్ళ అమ్మకి మధ్య గొడవ జరిగింది. అప్పుడు చిన్న యాక్సిడెంట్ వల్ల సమిత్ కోమాలోకి వెళ్ళాడు అని చెప్తాడు. అప్పుడు ఈరా సరే ఇదే విషయం అందరికీ చెప్పొచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడు సమిత్ పటేల్ వాళ్ళ అమ్మ ఒక అమ్మ ఈ విషయం ఎలా చెప్పగలదు, తను తన కొడుకుని తానే కోమాలోకి పంపించింది అని ఆ విషయాన్ని అందరికీ ఎలా చెప్పగలదు, అందువల్లనే మేము ప్లాన్ చేసి అభిషేక్ బన్నేకి సమిత్ పటేల్ ఐడెంటిటీ ఇచ్చాము అని చెప్తుంది. అలా వాళ్ళందరూ మాట్లాడుకునేటప్పుడు డాక్టర్ పటేల్ చూపు అక్కడ దాచిన నర్సు శవం వైపే చూస్తూ ఉంటాడు. అతను భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఈరా ఇప్పుడు అభిషేక్ కి సమిత్ పటేల్ అవ్వవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు తన పేరు అన్ని కిల్లింగ్స్ నుంచి బయటకు వస్తుంది. గోపాల్ పోలీసులకు దొరికిపోయాడు, అతను బాలా బన్నే పార్ట్నర్ గురించి చెప్తాడు అని చెప్తుంది. ఆ తర్వాత ఈరా మరియు అభిషేక్ బన్నే అక్కడి నుంచి వెళ్లిపోతారు. దాంతో సమిత్ పటేల్ గోపాల్ నా పేరు ఖచ్చితంగా పోలీసులకు చెప్తాడు, ఇప్పుడు పోలీసులు నన్ను పట్టుకుంటారు అని పానిక్ అవుతాడు. ఆ తర్వాత సమిత్ ఈ ఈరాని అభిషేక్ బన్నేని అలాగే ప్రాచీలను చంపేస్తాను అని తన పేరెంట్స్ కి చెప్తాడు. మరోపక్క ప్రాచీ వికాస్ ని చూసి నేను మిస్టర్ పటేల్ దగ్గరికి కలవడానికి వెళ్ళాను అని ఈరాకి అభిషేక్ బన్నేలకి చెప్పకు, ఒకవేళ చెప్తే మన మీద కోప్పడతారు అని చెప్తుంది. అప్పుడే ప్రాచీ ఇంటికి ఈరా మరియు అభిషేక్లు వస్తారు. ఈరా ప్రాచీని చూసి నాకంతా తెలిసిపోయింది ప్రాచీ దీది అని అంటుంది. ఆ తర్వాత ఆ నలుగురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అభిషేక్ బన్నే ఇప్పటి నుంచి నేను ఈ కేసుకి దూరంగా ఉంటాను, ఎందుకంటే ఈరా ఆ వ్యక్తి దగ్గరికి ఖచ్చితంగా వెళ్తుంది, నా పేరు మీద ఉన్న మచ్చను కూడా చెరిపేస్తుంది అని అంటాడు. మరోపక్క హాస్పిటల్లో గోపాల్కి స్పృహ వస్తుంది. ఆ తర్వాత అతను అక్కడ ఉన్న పోలీసుని చూసి తాగడానికి వాటర్ ఇవ్వమని అడుగుతాడు. దాంతో పోలీసు వాటర్ తీసుకుని అతని దగ్గరికి వస్తాడు. అప్పుడు గోపాల్ ఆ పోలీసుని చంపేసి ఆ పోలీసు దగ్గర ఉన్న కీ తీసుకుని తన చేతులకు ఉన్న బేడీల్ని అన్లాక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. గోపాల్ హాస్పిటల్ నుంచి పారిపోయాడు అని ఈరాకి తెలుస్తుంది. ఈరా అతన్ని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు అభిషేక్ బన్నే ఈరాని చూసి నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా అని అడుగుతాడు. దానికి ఈరా వద్దు, నేను ముందుగానే నిన్ను ఏమీ చేయకుండా ఉండమని చెప్పాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే అభిషేక్ బన్నే మాత్రం తన చెల్లైనటువంటి ప్రాచీని చూసి నేనే గోపాల్ని వెతికి పట్టుకోవాలి అని చెప్తాడు. మరో పక్క గోపాల్ డాక్టర్ పటేల్ కి ఫోన్ చేసి నేను అభిషేక్ బన్నేని ఖచ్చితంగా చంపేస్తాను, కానీ నాకు ఎక్కువ మనీ కావాలి అని అడుగుతాడు. దానికి డాక్టర్ పటేల్ ముందు పని చెయ్యి, ఆ తర్వాత మనీ ఇస్తాను అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో డాక్టర్ పటేల్ నుంచి సమిత్ ఫోన్ లాక్కొని గోపాల్తో ఇప్పుడు నీ అవసరం నాకు లేదు, నేను నా గురించి చూసుకోగలను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత సమిత్ ఆ నర్సు శవాన్ని పాతి పెట్టడం కోసం తన నాన్నని హెల్ప్ చేయమని అడుగుతాడు. అది చూసి డాక్టర్ పటేల్ భయపడుతూ ఉంటాడు. దాంతో సమిత్ పటేల్ వాళ్ళ అమ్మ తన హస్బెండ్ ని చూసి నా బిడ్డ ఎలా చెప్తే అలా చెయ్యి అంటుంది. ఆ తర్వాత డాక్టర్ పటేల్ సమిత్ పటేల్ తో కలిసి ఆ నర్సు శవాన్ని కారులో పెడతాడు. మరోపక్క వికాస్ కి అభిషేక్ బన్నే చిన్నప్పుడు ప్రాచీకి వికాస్ ఇచ్చిన ఆ లాకెట్ ని మళ్ళీ వికాస్ కి ఇస్తాడు. కానీ అప్పుడు స్టార్టింగ్ లో వికాస్ కి ఆ లాకెట్ చైన్ ని పాడేశాను అని అభిషేక్ ఊరికే అబద్ధం చెప్పి ఉంటాడు. ఆ తర్వాత అభిషేక్ వికాస్ ని చూసి ప్రాచీ ఈ సమయంలో ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఎందుకంటే గోపాల్ కానీ లేదా మా నాన్న పార్ట్నర్ కాడి ఇక్కడికి రీచ్ అయితే తనను ఏమైనా చేసే అవకాశం ఉంది అని అంటాడు. దానికి వికాస్ తను నా దగ్గరే నాతో పాటు ఉంటుంది, నువ్వేమీ బాధపడకు అని చెప్తాడు. మరోపక్క పోలీస్ స్టేషన్ లో గోపాల్ మనుషుల్ని కొట్టి గోపాల్ ఎక్కడికి వెళ్లి ఉంటాడో చెప్పమని నిఖిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. కానీ గోపాల్ గురించి వాళ్ళెవరో కూడా మాకు తెలియదు అని చెప్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఈరా అక్కడికి వస్తుంది. నిఖిల్ ఈరాని చూసి నీ దగ్గర ఎక్కువ సమయం లేదు, అభిషేక్ బన్నే గురించి రహస్యం బయటకు వస్తుంది అని చెప్తాడు. మరోపక్క గోపాల్ సారంగవాడిలోని ఒక మెంటల్ హాస్పిటల్లోకి వెళ్తాడు. మరోపక్క అభిషేక్ బన్నే తన ఇంటికి వెళ్లి తన ఇంటి దగ్గర ఉన్న వర్క్ షాప్ లో నుంచి ఒక కత్తిని మరియు మరికొన్ని వస్తువుల్ని తీసుకుని తన దగ్గర ఉంచుకుంటాడు. అప్పుడే అభిషేక్ బన్నేకి రియల్ సమిత్ వాయిస్ చేంజ్ చేసుకుని కాల్ చేసి నేనే మీ నాన్న పార్ట్నర్ ని, నన్ను కలవాలంటే ఈ హాస్పిటల్ సైట్ కి రా, ఒకవేళ నువ్వు
నువ్వు రాకపోతే నీ కూతురు అన్యాయ గురించి ఒకసారి ఆలోచించుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. దాంతో అభిషేక్ బన్నే తన చేతికి ఉన్న ఆ వాచ్ని తీసేసి అక్కడి నుంచి వెళతాడు. ఎందుకంటే ఈరాకి తను ఉన్న లొకేషన్ తెలియకూడదు అని అలా చేస్తాడు. మరో పక్క ట్విస్ట్ ఏమిటి అంటే రోసీ తెల్కర్ ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా బ్రతికే ఉంటుంది. గోపాల్ అక్కడ ఉన్న మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటాడు. అక్కడ ఉన్న డాక్టర్ ఈమె మాట్లాడదు, చెప్పింది వినదు అని అంటాడు. దానికి గోపాల్ ఏం ప్రాబ్లం లేదు, ఈసారి నాకు సమిత్ పాటిల్ చాలా మనీ ఇచ్చి దీన్ని తీసుకుని వెళతాడు అని చెప్తాడు. ఫైనల్ గా అభిషేక్ సమిత్ పాటిల్ చెప్పిన సైట్ కి రీచ్ అవుతాడు. అప్పుడు అభిషేక్ కి విజిల్ వేయడం వినిపిస్తుంది. దాన్ని ఫాలో అవుతూ అభిషేక్ వెళ్తాడు. అప్పుడు అభిషేక్ కి కింద ఒక శవాన్ని పూడ్చి పెడుతున్న వ్యక్తి కనిపిస్తాడు. అభిషేక్ వెంటనే కిందకి దిగి వస్తాడు. అప్పటికే ఆ సమిత్ పాటిల్ అక్కడి నుంచి మాయమవుతాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న అభిషేక్ ని అరెస్ట్ చేస్తారు. ట్విస్ట్ ఏమిటి అంటే సమిత్ పాటిల్ వాయిస్ మార్చి అభిషేక్ పటేల్ కి ఫోన్ చేయడానికంటే ముందే ఈరా హెడ్ ఆఫీసర్ కి ఫోన్ చేసి మీరు బాలాబన్నే పార్ట్నర్ ని పట్టుకోవాలంటే ఈ లొకేషన్ కి రండి అని చెప్పి సమిత్ పాటిల్ ఏ అడ్రస్ కి అయితే అభిషేక్ బన్నేని రమ్మన్నాడో ఆ లొకేషన్ ని పోలీసులకి ఇస్తాడు. దాంతో పోలీసులు వచ్చి అక్కడ ఉన్న అభిషేక్ బన్నేని అరెస్ట్ చేస్తారు. ఈరా టీంలోని ఒక వ్యక్తి అభిషేక్ బన్నేని చూసి ఇతను ఈరా మ్యామ్ హస్బెండ్ సమిత్ పాటిల్ కదా, అంటే ఈయనేనా కిల్లర్ అభిషేక్ బన్నే అని అంటాడు. దానికి నిఖిల్ కూడా ఇతనే బాలాబన్నే పార్ట్నర్ అభిషేక్ బన్నే అని అంటాడు. ఆ మాటలు విన్న హెడ్ ఆఫీసర్ ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు, సరే అయితే ముందు ఇతన్ని అదుపులోకి తీసుకోండి అని చెప్తాడు. కానీ అభిషేక్ బన్నే నేను మా నాన్న పార్ట్నర్ని కాను, నన్ను ఇక్కడికి ట్రాప్ చేసి పిలిపించారు అని చెప్పి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. పోలీసులు వెంటనే అభిషేక్ బన్నేని షూట్ చేస్తారు. దానివల్ల అభిషేక్ బన్నే గాయపడతాడు. అప్పుడే ఈరా అభిషేక్ బన్నేని చూడడానికి అక్కడికి వస్తుంది. కానీ అభిషేక్ బన్నే ఈరా మీద గన్ను గురిపెట్టి బయటికి తీసుకుని వస్తాడు. దాంతో అక్కడ ఉన్న పోలీసులందరూ గన్స్ అన్నిటిని కింద పెడతారు. అప్పుడు అభిషేక్ బన్నే వెంటనే ఈరాని తీసుకుని ఒక వెహికల్లో అక్కడి నుంచి పారిపోతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. సమిత్ రోసీ తెల్కర్ గోర్లన్ని తీసేసి ఆమెని ఖైదు చేసి ఉంటాడు. బాలాబన్నే అక్కడికి వచ్చి సమిత్ పాటిల్ని చూసి ఇలా చేయవద్దని నేను చెప్పినా కూడా ఎందుకు వినడం లేదు అని అంటాడు. అక్కడ ఉన్న రోసీ వెంటనే నన్ను వదిలేయండి అని అరుస్తూ ఉంటుంది. అది చూసిన బాలాబన్నే రోసీ గోర్ల మీద ఇంకా బలంతో గాయం చేస్తాడు. అప్పుడు సమిత్ నేను గోర్లని తీయడం నేర్చుకున్నాను, పోలీసులు పట్టుకునే లోపే నేను చంపేస్తాను అని అంటాడు. అప్పుడు బాలాబన్నే రోసీ తెల్కర్ ని బ్రతికి ఉండగానే బ్రిడ్జి మీదకి తీసుకుని వచ్చి సమిత్ ని చూసి ఈమెని ఇలాగే కిందకి తోసేయి అని అంటాడు. అప్పుడు సమిత్ ముందు ఆమెతో నన్ను ఆడుకోనివ్వు అని అంటాడు. దానికి బాలాబన్నే వద్దు, పోలీసులు మనల్ని ఎప్పుడైనా పట్టుకోవచ్చు అని అంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఈరా కార్ ని డ్రైవ్ చేస్తూ నీకు డాక్టర్ అవసరం ఉంది, నీకు ట్రీట్మెంట్ కావాలి, అప్పుడే గాయం తగ్గుతుంది, ఇంకొక విషయం నువ్వు వాచ్ ని ఎందుకు తీసావు అని అంటుంది. అప్పుడు అభిషేక్ గోపాల్ని పట్టుకోవడం కోసమే తీశాను, ఎందుకంటే అతనే నన్ను మా నాన్న పార్ట్నర్ దగ్గరికి చేరుకోవడానికి హెల్ప్ చేయగలడు, కానీ ఈసారి ఆ పార్ట్నరే నన్ను ఇందులో ఇరికించాడు అని చెప్తాడు. మరో పక్క ఈరా హెడ్ ఆఫీసర్ పోలీసులందరినీ చూసి పూర్తి టీంతో అంతా అలర్ట్ చెయ్యండి, ఈరా కూడా అభిషేక్ తో కలిసిపోయిందేమో ఎవరికి తెలుసు, మనం వాళ్ళిద్దరిని పట్టుకుందాం అని అంటాడు. ఆ తర్వాత ఏసీపీ డాక్టర్ పాటిల్ ని కలిసి అంతా తెలుసుకుంటాడు. అతను అభిషేక్ బన్నేని సమిత్ పాటిల్ గా ఎందుకు చేశాడో తెలుసుకుంటాడు. నా కొడుకు కోమాలో ఉన్నాడని, అతను లేడని గుర్తు రాకుండా ఉండడం కోసం అలా చేశాను, కానీ అభిషేక్ బన్నే గురించి నిజం నాకు తెలియదు అని డాక్టర్ పాటిల్ చెప్తాడు. ఆ తర్వాత డాక్టర్ పాటిల్ మరియు తన కొడుకు సమిత్ ఏసీపీతో అభిషేక్ బన్నేనే బాలాబన్నే పార్ట్నర్ అవ్వవచ్చు అని చెప్తారు. మరో పక్క ఈరా అభిషేక్ ని తీసుకుని దొంగతనంగా హాస్పిటల్ కి వెళ్లి తన గాయానికి ట్రీట్మెంట్ చేయిస్తుంది. మరో పక్క గోపాల్ సమిత్ కి కాల్ చేసి నీకు రోసీ తెల్కర్ పేరు గుర్తుందా, మర్చిపోయావా, ఆమె ఇంకా బ్రతికే ఉంది, నా దగ్గరే ఉంది, పోలీసులకి ఆమె నిజం చెప్పిందనుకో నువ్వేమవుతావో గుర్తు చేసుకో అని అంటాడు. అప్పుడు సమీద్ నాకు రోసీ తెల్కర్ తో పాటు అభిషేక్ బన్నే కూడా కావాలి, వాళ్ళిద్దరికి ఎంత మనీ తీసుకుంటావో చెప్పు అని అంటాడు. మరో పక్క క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ లో నిఖిల్ వికాస్ ని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. నిఖిల్ వికాస్ తో నీ పేరు మీద అభిషేక్ బన్నే పేరు మీద చాలా పెద్ద కేసులు రిజిస్టర్ అయ్యాయి అని అంటాడు. దానికి వికాస్ నేను ఒక రిపోర్టర్ని, నాకేం సంబంధం ఉంది అని అంటాడు. దానికి నిఖిల్ సరే అయితే నేను ప్రాచీని ఇక్కడికి తీసుకుని వస్తాను, తను కూడా అభిషేక్ బన్నేతో పాటు ఇన్వాల్వ్ అయ్యింది అని అంటాడు. దానికి
వికాస్ నో, తను ఒక ఇన్నోసెంట్ అమ్మాయి, తనని ఏమీ చెయ్యొద్దు అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో నిఖిల్కి ఫోరెన్సిక్ ఆఫీస్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి అభిషేక్ బండేని అరెస్ట్ చేసిన ఆ సైట్లో దొరికిన బాడీ ఒక అమ్మాయిది, తనకి ఈ మధ్యనే అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది, నేను ఆమె ప్రొఫైల్ గురించి హాస్పిటల్లో అడిగి తెలుసుకున్నాను, ఆమె పేరు ఉషా అని తెలిసింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న నిఖిల్ వెరీ గుడ్, ఇప్పుడు ఆమె అడ్రస్ పంపించండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత నిఖిల్ వెంటనే వికాస్ని చూసి నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, ఇంతలోపు ఈరా దొరక్కపోతే ముందుగా నేను నిన్నే పట్టుకుంటాను అని చెప్పి వికాస్ని వదిలిపెట్టేస్తాడు. మరో పక్క సమిత్ వాళ్ళ నాన్న అయినటువంటి డాక్టర్ పాటేల్ కి ఒక పెద్ద మొత్తంలో మనీని అరేంజ్ చెయ్యి, ఎందుకంటే గోపాల్కి మనీ ఇవ్వాలి అని అంటాడు. మరోపక్క అభిషేక్ బన్నే గోపాల్ పాత నెంబర్కి మాటిమాటికి కాల్స్ చేస్తూనే ఉంటాడు, కానీ గోపాల్ ఫోన్ ని మాత్రం లిఫ్ట్ చేయడు. ఒకసారి గోపాల్ ఫోన్ ని పక్కన పెట్టి టాయిలెట్ కోసం బయటికి వెళ్తాడు. అప్పుడు రోసి అభిషేక్ ఫోన్ లిఫ్ట్ చేసి నేను రోసి తెల్కర్ని మాట్లాడుతున్నాను, నేను బ్రతకడం కోసమే వినకుండా మాట్లాడకుండా యాక్టింగ్ చేశాను అని చెప్తుంది. రోసి మాటలు వినగానే ఈరా ఆ కన్వర్జేషన్ మొత్తం తన ఫోన్లో రికార్డ్ చేస్తుంది. అప్పుడు అభిషేక్ నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు, నేను నిన్ను కాపాడడం కోసం వస్తానని అంటాడు. దానికి రోసి నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు, కానీ నాకు ఈ ప్లేస్ ఇంతకు ముందే తెలిసేమో అన్నట్లుగా ఉంది అని అంటుంది. అప్పుడే గోపాల్ అక్కడికి వచ్చి ఒక్కసారిగా రోసి తెల్కర్ నుంచి ఫోన్ ని లాక్కుంటాడు. అప్పుడు అభిషేక్ ఫోన్ ని కట్ చేయవద్దు, నేను మిమ్మల్ని కాపాడతాను అని అంటాడు. దానికి గోపాల్ నువ్వు పోలీసులతో కలిసి నన్ను మోసం చేశావు అని అంటాడు. దానికి అభిషేక్ రోసి తెల్కర్ బ్రతికి ఉంది అంటే నీకు అతను ఖచ్చితంగా మనీ ఇస్తాడు అని అంటాడు. దానికి గోపాల్ కూడా అవును, తను నాకు ఖచ్చితంగా మనీ ఇస్తాడు అని అంటాడు. అప్పుడు అభిషేక్ సరే నువ్వు ఆ మనీ అయితే తీసుకో, కానీ ఒకసారి ఆ వ్యక్తిని నాకు పట్టించు, ఆ వ్యక్తిని నువ్వు రోసి కాకుండా ఇంకెవరో చూడలేదు, ఎవరికి తెలుసు అతను మీ ఇద్దరిని చంపొచ్చు కదా, ఆ అవకాశం కూడా ఉంది అని అంటాడు. ఆ మాటలు వినగానే గోపాల్ కూడా భయపడిపోయి నేను ఆలోచించుకుని మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మరోపక్క నిఖిల్ ఉషా అడ్రస్ దగ్గరికి వస్తాడు. ఉషా సిస్టర్ నిఖిల్ ని చూసి ఉషా ఒక బంగ్లాలో వర్క్ చేస్తుంది, కానీ ఆమె 2 days నుంచి ఇంటికి రాలేదు, ఆ ఇంటి యజమాని కూడా నా ఫోన్ ని కూడా లిఫ్ట్ చేయడం లేదు అని చెప్తుంది. అప్పుడు నిఖిల్ ఆ యజమాని నెంబర్ని తీసుకుని ఆ వ్యక్తి అడ్రస్ని కనుక్కునే పనిలో పడతాడు. మరోపక్క ఈరా జూనియర్కి పోలీసుల నుంచి ఒక కాల్ వస్తుంది. ఈరా మ్యామ్ లొకేషన్ ఒక బస్తీలో చూపిస్తుంది అని లక్ష్యకి తెలుస్తుంది. దాంతో లక్ష్య బస్తీ వద్దకు వెళ్ళి అభిషేక్ని ఈరాని వెతుకుతూ ఉంటాడు. మరోపక్క అభిషేక్కి గోపాల్ కాల్ చేసి నువ్వు పాత ఇంటికి రా అంటే సారంగవాడి, నేను అక్కడే దాక్కున్నాను అని చెప్తాడు. అప్పుడు ఈరా అభిషేక్ మీద గన్ను గురిపెట్టి నాకు ఆ లొకేషన్ ని చెప్పు, ఎందుకంటే ఆ ప్లేస్ కి నువ్వు కాదు పోలీసులు వెళ్తారు, నేను నీ ప్రాణాన్ని మళ్ళీ ప్రమాదంలో పడేయాలి అనుకోవడం లేదు అని అంటుంది. అది విన్న అభిషేక్ ఆమె వైపుగా వెళుతూ ఉంటాడు. దాంతో ఈరా గన్నుని పక్కకి కాలుస్తుంది. ఆ గన్ బుల్లెట్ శబ్దాన్ని వినగానే పోలీసులు ఆ ప్లేస్ కి వెళ్తారు. అప్పుడు అభిషేక్ ఈరాని చూసి నేను నిన్ను తొందరగా కలుస్తాను అని చెప్పి పోలీసులు లోపలికి రాగానే అభిషేక్ అక్కడి నుంచి పారిపోతాడు. ఈరా లక్ష్మిని చూసి గన్నుని యూస్ చెయ్యొద్దు అని చెప్తుంది. ఆ తర్వాత అభిషేక్ వెంటనే డైరెక్ట్ గా సారంగవాడికి బయలుదేరతాడు. మరోపక్క వికాస్ డాక్టర్ పాటేల్ హాస్పిటల్ కి వస్తాడు. అక్కడ ఉన్న ఒక నర్సుని చూసి నేను ఒక స్టోరీ మీద వర్క్ చేస్తున్నాను, ఒక సైకో పేషెంట్ ఫైల్ ని డాక్టర్ పాటేల్ మిమ్మల్ని అడిగి తీసుకోమని చెప్పారు అని చెప్పి ఆ నర్సుని తన మాటల్లో ట్రాప్ చేసి ఆ నర్స్ ద్వారా ఆ సైకో పేషెంట్ ఫైల్ ని తీసుకుంటాడు. నిఖిల్ తనకు దొరికిన నెంబర్ ద్వారా అడ్రస్ ని కనుక్కుంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ అడ్రస్ ఎవరిదో కాదు, డాక్టర్ పాటేల్ ఇల్లు అని తెలుస్తుంది. నిఖిల్ ఆ ఇంట్లోకి వెళ్ళి నేను సీసీటీవీ ఫుటేజ్ అన్నిటినీ ఒకసారి చూడాలి అని అంటాడు. దానికి సమిత్ పాటేల్ వాళ్ళ అమ్మ ఒప్పుకోదు. అప్పుడు నిఖిల్ అయితే నేను వారెంట్ తీసుకుని వస్తానని అంటాడు. అప్పుడు డాక్టర్ పాటేల్ భయపడి సీసీటీవీ ఫుటేజ్ని తీసుకురావడం కోసం వెళ్తాడు. మరో పక్క ఈరా ఏసీపీ దగ్గరకు వచ్చి రోసి తెల్కర్ మరియు గోపాల్ మాట్లాడిన ఆ రికార్డింగ్ ని ఏసీపీకి వినిపిస్తుంది. అభిషేక్ బన్నే బాలా బన్నే పార్ట్నర్ కాదు అని నేను ముందే చెప్పాను కదా సార్, ఇప్పుడు మనం ఆ బాలా బన్నే పార్ట్నర్ ని పట్టుకోవాలి అని అంటుంది. దానికి ఏసీపీ మరి అభిషేక్ బన్నే ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు. దానికి ఈరా అతను మన పని చేయడం కోసమే వెళ్ళాడు, తన ప్రాణాన్ని రిస్క్ చేసి మరీ వెళ్ళాడు అని చెప్తుంది. మరో పక్క నిఖిల్ సీసీటీవీ ఫుటేజ్ ని చూస్తూ ఉంటాడు. అందులో ఉషా ఇంట్లోకైతే
వస్తుంది కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినట్లుగా కనిపించదు. అప్పుడు నిఖిల్ వారిని చూసి, తను ఇక్కడికైతే వచ్చింది కానీ ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళలేదు, అంటే మీరే తనను చంపేశారు, మీరే తనను చంపేసి అభిషేక్ బన్నేనే హంతకుడు అనే విధంగా ప్లాన్ చేశారు. బాలా బన్నే పార్ట్నర్ ఎవరో నాకు తెలుసు, సమిత్ పాటేలే కదా. ఇప్పుడు నేను మీ ముగ్గురిని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తాను. సమిత్ పాటేల్ ఎక్కడ ఉన్నాడు, బయటికి రమ్మని చెప్పండి అని అంటాడు. కానీ అప్పటికే సమిత్ పాటేల్ వచ్చి నిఖిల్ వెనకాలే నిలబడి ఉంటాడు. నిఖిల్ వెంటనే గన్నుని తీస్తాడు. కానీ దానికంటే ముందు సమిత్ పాటేల్ నిఖిల్ ని కత్తితో పొడి చేస్తాడు. దాంతో నిఖిల్ అక్కడికక్కడే కింద పడిపోయి ప్రాణాలతో పోరాడి అక్కడికక్కడే చనిపోతాడు. మరోపక్క ఈరా, ఏసీపీ, లక్ష్ నిఖిల్ కోసం వెతుకుతూ ఉంటారు. నిఖిల్ ఎక్కడికి వెళ్ళాడు అనే విషయం గురించి ఎవరికీ తెలియదు. అప్పుడు ఈరా తన కాల్ రికార్డింగ్స్ ని తీసి తన ఫోన్ ని ట్రేస్ చెయ్యండి అని చెప్తుంది. మరోపక్క ఎవరో ఇద్దరు సైక్లింగ్ చేస్తూ అడవి మధ్యలో వెళుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి అక్కడ నిఖిల్ శవం కనిపిస్తుంది. వాళ్ళు వెంటనే పోలీసులకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు. ఈరా, లక్ష్ వెంటనే అక్కడికి వస్తారు. అప్పుడు డాక్టర్ చెక్ చేసి ఇతన్ని ఎవరో చాలా ఘోరంగా కత్తితో పొడి చేశారు అని చెప్తాడు. అప్పుడే ఈరాకి నిఖిల్ ఎప్పుడు ఒక వీడియో కెమెరాని యూజ్ చేస్తాడు అని గుర్తుకు వచ్చి అతని షర్ట్ నుంచి ఒక కెమెరాని బయటికి తీస్తుంది. మరోపక్క ప్రాచి ఇంటి ముందు వికాస్ ఆ సైకో పేషెంట్ ఫైల్ ని పెడతాడు. అందులో ఒక లెటర్ కూడా ఉంటుంది. అందులో, నేను నీతో కలిసి జీవించాలనుకుంటున్నాను, ఒకవేళ నువ్వు నన్ను క్షమించినట్లయితే ఈ లాకెట్ ని వేసుకొని ఉంటుంది. అప్పుడు ఆ లెటర్ అంతా చదివిన ప్రాచి వెంటనే వికాస్ కి కాల్ చేసి, నువ్వే వచ్చి ఆ లాకెట్ ని నా మెడలో వెయ్యి అని చెప్తుంది. వికాస్ ఆ మాటలు విని హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రాచి ఇంటికి బయలుదేరతాడు. కొంత సమయం తర్వాత ప్రాచి ఇంటి డోర్ కాలింగ్ బెల్ మోగుతుంది. ప్రాచి వికాస్ వచ్చాడు అని ఆనందంగా వెళ్లి డోర్ తీస్తుంది. కానీ అక్కడెవరూ ఉండరు. దాంతో వెంటనే డోర్ క్లోజ్ చేసి ఇంటి లోపలికి వస్తుంది. అయితే అప్పటికే ఇంట్లోకి ఆ సమిత్ పాటేల్ వచ్చి ఉంటాడు. దాంతో ప్రాచి భయపడుతూ ఉంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. బాలా బన్నే సమిత్ తో కలిసి రోసీ తెల్కర్ ని కింద పడేయడానికి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఉంటాడు. అదే సమయంలో బాలా బన్నే ఇంకెవరిని చంపకూడదు అని డిసైడ్ అయి ఉంటాడు. కానీ కోపంలో ఉన్న సమిత్ పాటేల్, ఒకరోజు నేను నీ కొడుకును కూడా నీలాగే తయారు చేస్తానని అంటాడు. ఆ మాటలు వినగానే బాలా బన్నే సమిత్ పాటేల్ ని కొట్టడానికి తన దగ్గరికి వస్తాడు. అయితే సమిత్ పాటేల్ బాలా బన్నేని అక్కడి నుంచి నీళ్ళల్లోకి తోసేస్తాడు. అంటే ఇప్పటి వరకు అందరూ కూడా పోలీసులకి భయపడిపోయి బాలా బన్నేనే సూసైడ్ చేసుకున్నాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజం ఏమిటి అంటే అది సూసైడ్ కాదు, సమిత్తే బాలా బన్నేని మర్డర్ చేసి ఉంటాడు. ఆ తర్వాత రోసీ తెల్కర్ కూడా తన కట్లు విడిపించుకుని అక్కడి నుంచి పారిపోయి ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. సమిత్ పాటేల్ ప్రాచీని చూసి నాకు ఆ ఫైల్ ఇవ్వు అని అడుగుతాడు. కానీ ప్రాచీ ఆ ఫైల్ ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. దాంతో సమిత్ పాటేల్ ప్రాచీని పట్టుకుని కత్తితో పొడుస్తాడు. ఆ తర్వాత ఆ ఫైల్ తీసుకుని నీ తర్వాత అభిషేక్ బన్నేనే అని చెప్పి వికాస్ ఇచ్చిన ఆ లాకెట్ ని కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వికాస్ ప్రాచి ఇంటికి వస్తాడు. అక్కడ ప్రాచి పరిస్థితిని చూసి షాక్ అయిన వికాస్ వెంటనే ప్రాచీని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. మరోపక్క సమిత్ ప్రాచి చైన్ ని తీసుకుని కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. హాస్పిటల్లో ప్రాచీని వికాస్ అడ్మిట్ చేసిన తర్వాత అక్కడికి ఈరా తనని చూడ్డానికి వస్తుంది. అప్పుడు వికాస్ ఈరాని చూసి, ఇదంతా హంతకుడు వల్లే జరిగింది, డాక్టర్ పాటేల్ రీహాబిలేషన్ సెంటర్ లో ఉండే ఒక పేషెంటే బాలా బన్నే పార్ట్నర్ అని ప్రాచీకి డౌట్ వచ్చింది. అందువల్ల నేను ఆ సైకో పేషెంట్ ఫైల్ ని తీసుకుని ప్రాచీకి ఇచ్చాను, ఆ వ్యక్తి ఇదంతా చేశాడనిపిస్తుంది అని అంటాడు. ఆ తర్వాత లక్ష్ ఈరాకి కాల్ చేసి, మ్యామ్ తొందరగా రండి, నిఖిల్ సార్ వీడియో కెమెరాలో ఒక ఇంపార్టెంట్ విషయం రికార్డ్ అయి ఉంది అని అంటాడు. ఆ కెమెరాలో సమిత్ పాటేల్ నిజ స్వరూపం బయటపడుతుంది. ఇదంతా ఈరా చూసి ఇతనే బాలా బన్నే పార్ట్నర్ అని అంటుంది. అప్పుడు ఏసీపీ ఈరాని చూసి, అభిషేక్ కి సమిత్ పాటేలే వాళ్ళ నాన్న పార్ట్నర్ అని తెలుసా అని అడుగుతాడు. దానికి ఈరా, లేదు, ఆ విషయం తెలుసుకోవడం కోసమే వెళ్ళాడు అని అంటుంది. మరోపక్క గోపాల్ రోసీని ఆ గోడౌన్ లో ఖైదీ చేస్తాడు. ఆ తర్వాత అభిషేక్ బన్నే తన ఇంటికి రీచ్ అవుతాడు. వెంటనే గోపాల్ ని చూసి రోసీ తెల్కర్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ఆ తర్వాత రోసీ తెల్కర్ లోపల ఉందని తెలిసి ఆమెని కలవడానికి వెళుతూ ఉండగా గోపాల్ మాత్రం, ముందు నా మాల్ నాకివ్వు, ఆ తర్వాత నీ పని నువ్వు చేసుకో అని అంటాడు. కనీసం ఆ వ్యక్తి పేరు కూడా చెప్పడు, నువ్వే తెలుసుకో అని అంటాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి గోపాల్ కి సమిత్ కాల్ చేసి, నీ మనీ రెడీగా ఉంది
అని అంటాడు. దానికి గోపాల్ నీకు ఇవ్వాల్సిన రోసీ టెల్కర్ కూడా రెడీగా ఉంది అని అంటాడు. ఆ తర్వాత గోపాల్ అభిషేక్ బన్నేని చూసి రోసీ టెల్కర్ ని బంధించి ఉన్న ఆ చిన్న పంజరం కీస్ కూడా తనకిస్తాడు. మరోపక్క సమిత్ సారంగవాడికి వెళ్లే ముందే ఎలుకల్ని చంపే మందు తీసుకుంటాడు. ఆ తర్వాత అభిషేక్ బన్నే లోపలికి వెళ్లి రోసీ టెల్కర్ ని కలుస్తాడు. అప్పుడు రోసీ టెల్కర్ నన్ను చంపకు అని ఏడుస్తూ ఉంటుంది. దానికి అభిషేక్ నేను నిన్ను చంపడానికి రాలేదు, నిన్ను కాపాడడానికి వచ్చాను అని చెప్తాడు. కానీ అతను బాలా బన్నే కొడుకు అభిషేక్ బన్నే అనే విషయం రోసీకి తెలిసి ఇంకా భయపడుతుంది. అప్పుడు అభిషేక్ రోసీని చూసి మా నాన్న పార్ట్నర్ నిన్ను చంపడానికి ఇక్కడికి వస్తాడు, నేను అతన్ని పట్టుకుంటాను అని చెప్పి రోసీకి ఆ పంజరం కీస్ ఇచ్చి ఈ పంజరం ఈ కీస్ తో ఓపెన్ అవుతుంది అని చెప్తాడు. మరోపక్క వికాస్ డాక్టర్ పాటిల్ ఇంటికి వచ్చి నేను మీ హాస్పిటల్ నుంచి ఆ సైకో పేషెంట్ ఫైల్ ప్రాచీకి ఇచ్చాను, అప్పుడే ప్రాచీ మీద అటాక్ జరిగింది అని అంటాడు. అప్పుడే వికాస్కి ఈరా కాల్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నావు, డాక్టర్ పాటేల్ కొడుకు సమిత్ పాటేలే ఈ అంతకుడు, బాలా బన్నే పార్ట్నర్ అతనే, సమిత్ పాటేలే కాదు, వాళ్ళ అమ్మ నాన్నలు కూడా చాలా డేంజరస్, అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. ఆ తర్వాత ఈరా వికాస్ ని కాపాడడం కోసం బయలుదేరుతుంది. అప్పుడు డాక్టర్ పాటేల్ వైఫ్ వికాస్ ని చూసి ఎవరు కాల్ చేసింది అని అడుగుతుంది. దానికి వికాస్ చాలా కోపంతో ఈరా కాల్ చేసింది, తను బాలా బన్నే పార్ట్నర్ దొరికాడు, పోలీసులు అతన్ని చంపేశారు అని చెప్పింది అని అంటాడు. ఆ తర్వాత వెంటనే వాళ్ళిద్దరిని చూసి మీ కొడుకే ఆ హంతకుడు, అతనే ఒక సైకో అని అంటాడు. అది వినగానే పాటేల్ వైఫ్ వికాస్ ని చంపడం కోసం ట్రై చేస్తుంది. కానీ డాక్టర్ పాటేల్ తన భార్యని ఆపి సమిత్ ఈ పరిస్థితికి రావడానికి మనమిద్దరమే కారణం, అతను చేసిన అన్నిటినీ మనం దాచిపెట్టామని అంటాడు. ఆ తర్వాత ఈరా కూడా డాక్టర్ పాటేల్ ఇంటికి వెళ్ళి సమిత్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు, అతను ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి, అతన్ని నేను కాపాడతానని అడుగుతుంది. దానికి డాక్టర్ పాటేల్ అక్కడే ఎక్కడైతే ఇదంతా స్టార్ట్ అయ్యిందో ఆ సారంగవాడికి వెళ్ళాడు అని చెప్తాడు. మరోపక్క సమిత్ సారంగవాడికి కొంచెం దూరంలో కారు ఆపి ఆ ఎలుకల మందుని బ్యాగ్లో ఉన్న ఆ నోట్ల మీద పోస్తాడు. ఆ మనీని అతను గోపాల్కి ఇవ్వబోతూ ఉంటాడు. ఆ తర్వాత సమిత్ సారంగవాడికి రీచ్ అయ్యి గోపాల్ ఉన్న ప్లేస్ కి వెళ్లి ఆ మనీ బ్యాగ్ ని గోపాల్కి ఇస్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి గోపాల్కి కొత్త కరెన్సీ నోట్స్ అంటే చాలా ఇష్టం, వాటిని స్మెల్ చేయడం అంటే ఇంకా ఇష్టం. ఆ ఇష్టం వల్ల గోపాల్ ఆ బ్యాగ్ లో ఉన్న కొన్ని నోట్స్ ని తీసుకుని స్మెల్ చేస్తాడు. అతనికి ఆ మనీనే తన ప్రాణాలు తీయబోతున్నాయి అని తెలియదు. వెంటనే సమిత్ కి ఆ రోసీ టెల్కర్ ఉన్న పంజరం కీసినిస్తాడు. స్మెల్ చూసి ఆ మనీ బ్యాగ్ ని తీసుకుని వెళుతూ ఉండగానే కళ్ళు తిరిగి కింద పడిపోయి అక్కడికక్కడే చనిపోతాడు గోపాల్. మరోపక్క పోలీసులు కూడా సారంగవాడికి బయలుదేరతారు. సమిత్ రోసీ దగ్గరికి వచ్చి ఆమెని భయపెడుతూ నువ్వు ఈ రోజు చస్తావు అని చెప్పి భయపెడుతూ ఉంటాడు. అప్పుడే వెనక నుంచి అభిషేక్ వచ్చి అతని మీద అటాక్ చేస్తాడు. నీ పేరు చెప్పు అని అడుగుతూ ఉంటాడు. కానీ ఆ సమయంలో అతని ఫేస్ చూసి అభిషేక్ షాక్ అవుతాడు. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నా కళ్ళ ముందే ఉన్నావు అని అనుకుంటాడు. సమిత్ అభిషేక్ ని కొడతాడు. కానీ అభిషేక్ సమిత్ ని బాగా కొట్టి తన స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు. అతన్ని బంధించి వెంటనే ఈరాకి కాల్ చేసి సమిత్ పాటేలే ఆ అంతకుడు అని చెప్తాడు. ఈరా వెంటనే నేను అదే నీకు చెప్పాలనుకుంటున్నాను, మేము కూడా అక్కడికి వస్తున్నాము అని అంటుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి సమిత్ కి స్పృహ వస్తుంది. తనను తాను విడిపించుకుంటాడు. వెంటనే పక్కనే ఉన్న పిల్లర్ని గట్టిగా తన్నడంతో పైన ఉన్న కట్టెలన్నీ అభిషేక్ మరియు సమిత్ మీద పడతాయి. దాంతో అభిషేక్ స్పృహ కోల్పోతాడు. వెంటనే అభిషేక్ ని సమిత్ తనతో పాటు తీసుకుని వెళ్లిపోతాడు. కొంత సమయం తర్వాత ఈరా పోలీసులతో కలిసి అక్కడికి వచ్చేసరికి అక్కడ గోపాల్ చనిపోయి ఉంటాడు. రోసీ ఇంకా పంజరంలోనే ఉంటుంది. రోసీ ఈరాకి కీ ఇస్తుంది. దాంతో ఈరా ఆ పంజరముని ఓపెన్ చేయడంతో రోసీ బయటికి వచ్చి ఈరాని చూసి అభిషేక్ ని సమిత్ ఎక్కడికో తీసుకుని వెళ్ళాడు, మీరు వెంటనే అభిషేక్ ని కాపాడండి, ఎందుకంటే సమిత్ చాలా డేంజరస్ మనిషి అని అంటుంది. మరో పక్క సమిత్ బాలా బన్నేని కింద పడేసిన ఆ బ్రిడ్జ్ దగ్గరకే అభిషేక్ ని తీసుకుని వస్తాడు. ఆ తర్వాత అభిషేక్ ని కింద పడేయగానే అభిషేక్ కళ్ళు తెరుస్తాడు. అతన్ని కూడా కింద నీళ్ళల్లో తోసి చంపేయాలి అని ట్రై చేస్తాడు. కానీ అభిషేక్ సమిత్ మెడలో ఉన్న ఆ లాకెట్ ని చూస్తూ ఉంటాడు. దానికి సమిత్ ఇది నీ సిస్టర్ ప్రాచీదే, కొంతసేపటి క్రితమే నీ సిస్టర్ని చంపేశాను, ఇప్పుడు నేను నిన్ను కూడా చంపుతాను, ఆ తర్వాత నీ భార్య ఈరాని కూడా చంపుతాను, తర్వాత నీ కూతుర్ని నాలాగా తయారు చేస్తాను అని చెప్తాడు. సమిత్ మాటలు వినగానే అభిషేక్ కి చాలా కోపం వచ్చి సమిత్ ని బాగా కొడతాడు. సమిత్ ని చంపబోతూ ఉండగా ఈరా తన టీంతో పాటు అక్కడికి వచ్చి అతన్ని చంపొద్దు, అతనికి శిక్ష పడేలాగా చేద్దామని చెప్తుంది. కానీ సమిత్ ఒక సైకో కాబట్టి అభిషేక్ ని లేదు నన్ను చంపు అంటూ టార్చర్ పెడతాడు. ఆ తర్వాత
తర్వాత సమిత్ అభిషేక్ ని చూసి, మీ నాన్నని నేను చంపబోయే ముందు నేను నిన్ను మీ నాన్నలాగా తయారు చేస్తా అని చెప్పాను, ఇప్పుడు నువ్వు నన్ను చంపి హంతకుడు అవుతావు అని అంటాడు. అభిషేక్ కి వాళ్ళ నాన్న బాలా బన్నే వెనక నుంచి చంపు చంపు అని చెప్తూ ఉంటాడు. ఇరా మాత్రం వద్దు, ప్రాచీ బ్రతికే ఉంది, డాక్టర్ సామిని కాపాడారు అని చెప్తుంది. అదంతా విన్న తర్వాత అభిషేక్ కి పాత జ్ఞాపకాలు, నువ్వు అంతకుడివి కావు అన్న మాటలు వినబడతాయి. ఆ తర్వాత అభిషేక్ సమిత్ ని వదిలేస్తాడు. కానీ సమిత్ మాత్రం అభిషేక్ మీద దాడి చేస్తాడు. దాంతో అభిషేక్ ని కాపాడడం కోసం ఈరా సమిత్ ని షూట్ చేస్తుంది. దాంతో సమిత్ నవ్వుతూ ఆ బ్రిడ్జి మీద నుంచి కింద నీళ్ళల్లో పడి చనిపోతాడు. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత సీన్ ని చూపించడం జరుగుతుంది. వికాస్ అభిషేక్ ఈరా ఫ్యామిలీ దగ్గరికి వచ్చి ప్రాచీ పెళ్లికి ఓకే చెప్పింది అని అంటాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఈరా కూతురు అన్య అందరికి గుడ్ నైట్ చెప్పి తన రూమ్ లో పడుకోవడానికి వెళ్తుంది. కానీ అన్య రూమ్ బయట నుంచి బాలా బన్నే వేసే విజిల్ వినబడుతుంది. అలాంటి విజిల్ నే సమిత్ కూడా వేస్తూ ఉంటాడు. అలాగే అన్యకి కిటికీలో నుంచి బబుల్స్ కనబడతాయి. ఇంతకు ముందు సమిత్తే అన్య ముందు అలాంటి బబుల్స్ ను ఊది ఉంటాడు. అంటే సమిత్ ఇంకా బ్రతికే ఉన్నాడా అనే విధంగా చూపిస్తారు. అక్కడతో ఈ దురంగా సీజన్ 2 కూడా కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వెబ్ సిరీస్ G5 లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.